Mike Madhav Reddy sir, and in the span of nearly 3 years, we made around 3,000 plus filmmakers, and we completed 5,000 plus internal projects. And also, a lot of effort was put in this last 3 years by our two prominent ladies, Madam Dean Priya Rathod and our assistant manager Shravanti ma'am. And I would also like to thank all the counselors and the instructors who are part of this success. Please, a big round of applause for them too. And now coming to our instructors, without whom this event is not possible, I would like to call out a few instructors. Harsha sir, who is taking care of photography, and Venkatesh sir is an actor's coach, and Ali and Ashwant sir, who is taking care of PCR, and finally Ashwant sir, Shiva sir and Sinju sir, who is taking care of cinematography. And last but not the least, I would like to call Himateja sir, who is a director's coach and who is hosting this event. Thank you everyone, and Sabha Janalka Namaskaram. So, as told by Ashok, a huge round of applause for each and every person, and our beloved CEO, Mr. Mike Madhav Reddy sir. Also, a very big round of applause for each and everyone who is sitting as a spectator today. So, there's a small question from each and every one of you. ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నాడో వాళ్ళల్లో ఒక రైటర్ అవ్వాలని ఎవరెవరికి ఉంది, ఒక డైరెక్టర్ అవ్వాలని, నేను ఒక చేయి ఇంకో చేయి ఫ్రీగా ఉంటే 2 చేతులు ఎత్తేవాడిని, ఒక ఫిల్మ్ మేకర్ అవుదామని, యాక్టర్ కూడా ఫిల్మ్ మేకరే చేతులు ఎత్తచ్చు, డిఓపి కూడా ఫిల్మ్ మేకరే చేతులు ఎత్తచ్చు కదా. సో మనం ఫిల్మ్ మేకర్ అయ్యేటప్పుడు బేసిక్గా ఒక డైరెక్షన్లో ఒక చిన్న రూల్ ఉంది, దట్ ఈస్ షో డోంట్ టెల్. చూపించండి, చెప్పకండి అని ఏదైనా. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో ఒక ఫిల్మ్ మేకర్ అవ్వడానికి, ఒక కంపెనీ సీఈఓ అవ్వడానికి సీఈఓ దగ్గర చూసి నేర్చుకోవాలి. ఒక ఫిల్మ్ మేకర్ అవ్వడానికి ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఒక ఫిల్మ్ మేకర్ని. మనలో చాలామంది ఏదైతే డ్రీమ్ చేస్తున్నాడో అలాంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుని ఒక ఆయన మనతో పాటు ఇక్కడ ఉన్నాడు. అండ్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ చందమామ కథలని చూసుంటాడు సినిమా ఒకటి కదా. దేర్ హీ వర్క్డ్ యాజ్ అ ఏడి. మీలో ఎవరు కోటీశ్వరుడు చూడంగానే మనకి కింగ్ నాగార్జున గుర్తొస్తాడు, అవునా కాదా? కానీ ఆ కింగ్ నాగార్జునకు కూడా వెనకాల ఒక క్రియేటివ్ డైరెక్టర్ అనేవాడు ఒకడు ఉంటాడు, అలాంటి క్రియేటివ్ డైరెక్టర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఉస్తాద్ మూవీ అని, ఊరికే మూవీ అని చెప్తే బాగుంటుంది అనుకుంటా. ముందు ట్రైలర్ చూద్దామా? కెన్ ఐ హ్యావ్ ద ట్రైలర్? రిటైర్మెంట్ ఫ్లైట్ అండ్ నువ్వు కో-పైలట్ తంతే బూర్ల బుట్టలో పడ్డావు సూర్య. అకాడమీలో సిమ్యులేటర్ విల్ ఆల్సో గివ్ యు ద సేమ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్లైయింగ్. నో ఫ్లైయింగ్, నో రిస్క్. ఉండిపోవచ్చుగా అక్కడే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా బైక్ ఆ ఫీలింగ్ ఇచ్చింది, సిమ్యులేటర్ లాగా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో ఇట్ ఫీల్స్ ఆల్మోస్ట్ 10 months అయింది సినిమా రిలీజ్ అయ్యి. అంటే కొంచెం టేకింగ్ బ్యాక్ ఇన్ టైం అనమాట. ఇట్స్ నైస్, గుడ్. థ్యాంక్ యూ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, సినిమా గురించి we will talk a bit later. Everyone here want to know something which is personal to you. So first and foremost question, when did it strike to you that you want to become a filmmaker, you want to become a director అనేది? అది కాస్త. సో ఐ థింక్ మీ అందరికీ కూడా ఏదో ఒక టైంలో ఇది సేమ్ క్వశ్చన్. సో యూ గైజ్ నో ఈచ్ అదర్ లైక్ కదా, అంటే మీకు తెలుసు ఎప్పుడు స్ట్రైక్ అయింది అది. సో ఐఎమ్ ఆల్సో వెరీ సిమిలర్ టు యూ గైజ్. ఏంటంటే నాకైతే ఐ థింక్ 7th standard ఐ స్టార్టెడ్ రైటింగ్ మై ఫస్ట్ స్టోరీ. ఐ థింక్ ఇఫ్ యూ ఆస్క్ మీ వెన్ యూ గుడ్ డైరెక్టర్ కదా, 7th standard అయితే స్టోరీ రాసా ఫస్ట్ టైం. అంటే అది చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పిచ్ ఉండేది. సో సిన్స్ చైల్డ్హుడ్ ఐ వాజ్ అ స్టేజ్ యాక్టర్. స్కూల్లో వాటిల్లో యాన్యువల్ డేకి యాక్టింగ్ చేయడం, రాయడం అని అనమాట.
ఆ తర్వాత ఇట్ వాస్ నెవర్ లైక్ ఏ డైరెక్టర్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ సడన్లీ 7th క్లాస్లో యూస్ టు వాచ్ సో మెనీ ఫిల్మ్స్. అప్పట్లో హెచ్బిఓ, స్టార్ మూవీస్, ఇట్లా ఇంగ్లీష్ సినిమాలు చూసి ఐ యూస్ టు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఎనాక్టింగ్ ఎవ్రీథింగ్. ఏదన్నా ఆడుకుంటున్నప్పుడు ఇలాగనుకుని, సో ఐ యూస్ టు బి అ థర్డ్ ఐ పాయింటర్ అనమాట. సో ఐ ఫీల్ లైక్ ఐ కెన్ ప్రజెంట్ అని. కథ రాసిన తర్వాత ఐ కుడ్ సీ ఎవ్రీ విజువల్ ఆఫ్ వాట్ ఐఎమ్ రైటింగ్. అండ్ వెరీ స్ట్రేంజ్లీ సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్లో క్రెడిట్ పడుతుంది దర్శకత్వం మరి డైరెక్టర్ అని. సో దిస్ గై డస్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ ఐఎమ్ సమ్మన్ లైక్ దట్, ఐ విల్ డూ అని. అంటే దట్స్ మోస్ట్ వియర్డెస్ట్. అంటే లైక్ ఓకే ఐఎమ్ ఎ డైరెక్టర్ దెన్ ఐ థింక్ ఐ హ్యావ్ టు షో ఎ ఫిల్మ్ ఎవ్రీథింగ్ వెరీ బ్లైండ్లీ. ఒక డైరెక్టర్ ఏం చేస్తాడు నాకు ఎవెన్చువల్లీ తెలిసింది ఇయర్ బై ఇయర్ అండ్ ఆల్. అండ్ ఐ థింక్ 7th స్టాండర్డ్ ఐ వాంట్ బి ఫిల్మ్ మేకర్. హౌ ఐ డోంట్ నో, లైక్ లిటరల్లీ హౌ, ఏంటి ఎక్కడికి వెళ్ళాలంటే ఐ రియలీ డోంట్ నో. ఐ వాంట్ బి ఫిల్మ్ మేకర్ 7th క్లాస్. అది అంటే సార్ మామూలుగా 7th స్టాండర్డ్లో నాకున్న మేజర్ మైండ్ సెట్ ఏముందంటే, ఈరోజు ఫ్రెండ్స్తో పాటు ఆడుకున్నప్పుడు నేను రెడ్ రేంజర్ అవుతానా లేకపోతే బ్లూ రేంజర్ అవుతానా అనేది ఆలోచించేవాడిని. అలా దగ్గర నుంచే వచ్చింది నాకు. అదే నేను హాలీవుడ్ హీరో, బేసిక్గా ఐఎమ్ ఏ హీరో, ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. అక్కడి నుంచే వచ్చింది అది సేమ్. కానీ ఆ ఏజ్లో మీరు కథే రాశారంటే దట్స్ రియలీ మార్వెలస్ థింగ్ అని చెప్పుకోవాలి. నేను చెప్పాలంటే అసలు ఆ కథ ఏంటి సార్, దేని గురించి, అసలు దాని ప్రిమిస్ ఏంటి? దాని పేరు ఏలియన్స్ అటాక్. ఏంటిది అదొక ఎగ్జామ్ నాకు బాగా గుర్తు. ఇట్స్ 8 పేజ్ ఉంది అది, ఏలియన్స్ అటాక్ దాని పేరు. అంత ఇంగ్లీష్ సినిమాలు చూసిన ఇన్ఫ్లుయెన్స్తో మన నెత్తిలో ఉన్నది ఏదవుతుందో అది అల్లిసాం అది. సో ఆ పేపర్స్ ఇంకా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. సో వెన్ ఎవర్ ఐ లుక్ ఎట్ దెమ్ ఇట్ టేక్స్ బ్యాక్ అండ్ సమ్ పంపింగ్ అప్ ఎనర్జీ అనమాట. సో దాని పేరు ఏలియన్స్ అటాక్. ఓకే సార్, ఐ వుడ్ రియలీ లవ్ టు రీడ్ ఇట్ ఇఫ్ ఐ గెట్ ఆపర్చునిటీ ఫర్ దాట్. చాలా కమర్షియల్ స్క్రాప్ లాగా ఉంటుంది యాక్చువల్లీ, బికాస్ ఇట్స్ వెరీ ఫస్ట్ స్టోరీ. సో యా, బట్ ఐల్ మేక్ ఇట్ వన్ డే. ఇట్స్ వెరీ సంథింగ్. Okay. So, sir, since we are sitting in a film institute and most of us are here students and we are learners, even if we are a faculty or a student or management, we are here to learn each and every day something new. So, we would like to know what is your learning curve? మీరు ఎట్లా ఫిల్మ్ మేకింగ్లో ఎట్లా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటనేది? సో ఇందులో ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు? మొత్తం అందరూ అండ్ రైటింగ్ బోత్. అయితే అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్, యాక్టింగ్, ఓకే, యాక్టింగ్ అండ్ ఆల్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ దిస్ సైడ్, ఓకే, సినిమాటోగ్రఫీ, కూల్. యా, సో బేసికల్లీ ఐఎమ్ ఆల్సో ఫిల్మ్ స్కూల్ పాస్డ్ అవుట్ 2009-10 ఆ టైంలో. అప్పుడు దెర్ వాజ్ నో డిజిటల్, ఇట్ వాజ్ ఆల్ ఫిల్మ్. మనకి ఇప్పుడు ఈ 5 days సోనీస్ ఎలాగైతే ఉన్నాయో అప్పుడు మాకు టేప్స్ ఉండే, మినీ టీవీ టేప్స్ అన్నమాట. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్. మన చిన్నప్పుడు పెళ్లి క్యాసెట్లు చేశారు కదా, దట్ క్యాసెట్లు అది. సో మేము ఒక ఫిల్మ్ షూట్ చేయాలంటే ఒక టేప్ ఇస్తారు, దాంట్లోనే ఫిల్ చేయాలి. సో కాలేజ్లోకి వెళ్ళినప్పుడు దట్ స్టెంట్ ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ సెమిస్టర్ ఇస్ యాక్టింగ్, ఆబ్వియస్లీ మై ఇంట్రెస్ట్, అది చేసాం యాక్టింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. It used to be cinematography later, editing and screen writing and direction. So ఈ సీక్వెన్స్లో ఉండేది 1 year. యాక్టింగ్ వాజ్ లైక్ ఫన్, ఓకే చేస్తూ ఉంటాం, మనకు తెలిసిందే అదేంటి. బట్ వెన్ ఐ వెంట్ టు సినిమాటోగ్రఫీ, యాక్చువల్లీ దట్స్ వెన్ సినిమా ఓల్డ్ నిప్పులు ఉంటాయి కదా బేసిక్గా, దట్స్ వెన్ వి గాట్ అట్ ద యాక్చువల్ క్రాఫ్ట్. అంటే యూ విల్ స్టార్ట్ డూయింగ్ యువర్ ఓన్ లైటింగ్, యూ విల్ స్టార్ట్ డూయింగ్ యువర్ సెట్టింగ్ అప్ యువర్ బ్లాకింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. So you started learning more there, and most importantly, more than film school, honestly, it's the people. Like you guys are some 30-50 అలా ఉంటారు కదా, మీ కౌంటర్ పార్ట్స్ మీలాంటి వాళ్ళే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ మనం అలాంటి వాళ్ళే సేమ్ నాది ఫిల్మే నేను నేర్చుకుంటున్నా అన్నప్పుడు దట్స్ వేర్ ద లెర్నింగ్ కమ్స్ మోర్ యాక్చువల్లీ, రైట్? ఓకే, యా, క్లాస్ మనం చాలా స్కూల్ అట్లా కాలేజ్లో క్లాసులకి వెళ్తాం, చదువుతాం, ఎగ్జామ్ రాస్తాం. దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. యూ నెవర్ రిలై ఆన్ ఎగ్జామ్స్ అకాడమికల్లీ. ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ ఎడ్యుకేషన్లో, ఫిల్మ్ స్కూల్లో కూడా యావరేజ్ స్టూడెంటే. నా 70 అయితే కనుక 40 వచ్చేలా అనమాట. బట్ ఐ టాప్డ్ ఇన్ మై ప్రాక్టికల్, లైక్ మేకింగ్ అ ఫిల్మ్. సో ఫిల్మ్ స్కూల్స్ ఆర్ లైక్ ఫన్, అలా ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్లీ యువర్ ఫ్రెండ్స్, యువర్ కౌంటర్ పార్ట్స్,
your conversations, your interactions, that's what makes a learning curve. For me, it started with that. And as you progress towards a course, అది వేరే, you're dive into films only every day. ఫిల్మ్స్ అండ్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది, అందరూ ఎంబీఏ అంటారు, లేకపోతే నేను అటు వెళ్తాను అంటారు, మనం ఒక్కళ్ళు ఆడ్గా ఉంటాం. బట్ ఇన్ ఫిల్మ్ స్కూల్స్ నాట్ లైక్ దాట్, యు ఆర్ ద సేమ్. సో డిప్ అండ్ డైవ్లో ఉండేసరికి ఇట్స్ లైక్ సో మచ్ ఆఫ్ థింగ్స్ యూఆర్ కన్జ్యూమింగ్. సో అట్లా ఇట్ వెంట్ విత్ మీ. యా, అండ్ వెన్ యూ మేక్ యువర్ ఫిల్మ్ యూ ఫెల్ట్ లైక్ ఎ ఫిల్మ్ మేకర్. So I don't know if it is right or wrong, but by the personal experience, first film, whenever you make your first film, basically a studio project కానీ లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ కానీ మనలో మన ఫిల్మ్ స్కూల్లో ఉన్నా లేకపోయినా తీసుకునేటప్పుడు we do everything, but we end up being the biggest fool our time. Yeah. So any certain experience you had when you were pursuing filmmaking, maybe in a film school, maybe out of it, wherever, అలాంటిదైనా ఉందా? బిగ్గెస్ట్ ఫూల్స్ ఫిల్మ్ స్కూల్లో అవుతాం, ఖచ్చితంగా అవుతాం. ఐ థింక్ అవ్వలేదంటే మీరు ఏం ట్రై చేయట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే యు నాట్ ట్రయింగ్ సంథింగ్ న్యూ ఆర్ ఎగ్జాక్ట్ వర్డ్, బీయింగ్ బిగ్గెస్ట్ ఫూల్. వీఆర్ సపోజ్ టు షూట్ అ సాంగ్, వీడియో సాంగ్, మా పార్ట్ ఆఫ్ కరికులంలో ఉందన్నమాట. ఇట్స్ 3 part. ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ సీన్, సింగిల్ షాట్. ఐ థింక్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ రైట్. సింగిల్ షాట్ ఒకటి ఎక్సర్సైజ్ చేయాలి, దాన్నే కట్ చేయాలి, 2 versions. I had so great idea in my mind, but I failed first time in executing things అనమాట. ట్రాక్ అండ్ ట్రాలీ వాడాను. యాక్చువల్లీ ట్రాక్ అండ్ ట్రాలీ కావాలి అని తెప్పించుకున్నాం. ద స్టూడెంట్ ఈజ్ సినిమాటోగ్రఫీ స్టూడెంట్ వాళ్ళని. బట్ ఐ కుడెంట్ గేజ్ ద మూమెంట్ అండ్ ద షార్ట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ మై మైండ్, అది ఎంత వస్తుందని ఇట్స్ నాట్ ఐ కుడెంట్ గేజ్, అండ్ దేర్ ఆర్ నో మానిటర్స్ దెన్. అంటే ఫెయిల్డ్ లిటరల్లీ. అది లేకపోయినా కూడా ఇంత చిన్న మూమెంట్ అవుతుంది. లెన్సింగ్ ఈజ్ వాట్ మ్యాటర్స్ అంటాం కదా, ఎంత అప్పుడు అంత ఇది లేదు. సో ఐ ఫెయిల్డ్. మై ఎడిటింగ్ ఫ్యాకల్టీ హీ వాజ్ లైక్, చూసాడు ఆయన, చూసి హీ వాజ్ లైక్ పక్కన భుజంగా చేసి నా నెత్తి మీద పెట్టి ఇస్మే కుచ్ నెయ్యి అన్నాడు. లైక్ ఇస్మే కుచ్ నెయ్యి అన్నాడు, లైక్ దిస్ మెనీ పీపుల్ ముందు. ఐ వాజ్ లైక్ డీప్ డౌన్ స్టక్. అంటే నేనేమో ఏంటంటో అనుకుని వచ్చాను అసలు. ఐ కెన్ బి ఫిల్మ్ మేకర్, వాట్ ఈస్ దిస్? ఐ రియలీ వెంట్ డౌన్. And the second part, the song which I have did, so that is I did an experiment. I have become so many times a fool while making the this anamata adi. It's a reverse project. Meeku Manmada Baanam cinema idea unda, Kamal Haasan. Yeah, దాంట్లో reverse song ఉంటుంది ఒకటి, నీలాకాశం మనకు సాంగ్ ఉంటుంది ఒకటి. సో ఐ ట్రైడ్ సంథింగ్ లైక్ దట్. ఫిల్మ్ కేమ్ లేటర్. మేము ముందు చేసాము విత్ యాక్టర్స్ యాక్టింగ్ రివర్స్ అండ్ ఆల్. ఐ బికమ్ సో మెనీ టైమ్స్ అ ఫూల్ బికాజ్ కాలేజ్లో చేస్తున్నాం ఇలాగే. చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు ఏంటి ఆల్ దిస్ థింగ్స్ అనమాట. రష్ చూసుకున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓ షిట్, ఐ స్క్రూడ్ అప్ సమ్ టైమ్ అగైన్. బట్ లేటర్ ద సేమ్ సర్ సా దాట్ అండ్ యు నో ఫర్ ద అటెంప్ట్ హీ వాజ్ లైక్ ఓకే, దట్ ఈస్ అ నాట్. బట్ వైల్ మేకింగ్ ఆఫ్ ఇట్ ఇట్స్ రియలీ టఫ్. అండ్ ఏడీగా అయినప్పటికీ చాలాసార్లు ఎదవైపోయేవాళ్ళు, దానికి రెడీ అయిపోవాలి చాలామంది. సో బికమ్ సో మెనీ టైమ్స్ ఏడీగా అయినప్పుడు యూ మిస్కమ్యూనికేట్ సో మెనీ థింగ్స్, సమ్టైమ్స్ అవుట్ ఆఫ్ ప్రెషర్. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి చేస్తావు. ఇన్ మై ఫస్ట్ ఫిల్మ్ ప్రవీణ్ సతార్ దగ్గర అయితే నాకు బొచ్చుడైనాయి. సో ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే దొబ్బులే, ఎవ్రీడే. అంటే లిటరల్లీ నేను నా ఇంటెన్షన్ అది కాదు, కానీ ఇట్ వెంట్ అప్ లైక్ దట్. సో ఇట్ వాస్ హెల్, బట్ ఇట్స్ రియలీ పేడ్ ఆఫ్. అప్పుడప్పుడు అయితే సార్ తప్పు లేకుండా కూడా చాలా తిట్లు తినాల్సి వస్తుంది, కంపల్సరీ అది. యా, కానీ అది నా పర్సనల్ ఏంటి వచ్చిందంటే ఆఫ్టర్ ఇనిషియల్ నాకు బాగా కోపం వచ్చేది ఆ డైరెక్టర్ మీద. నన్ను ఎందుకు ఇంత తిడుతున్నాడు, ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నాడు అనేది వస్తుంది ఆబ్వియస్గా. తర్వాత ఎప్పుడైతే తర్వాత ఆ లెవెల్లోకి వచ్చామో అప్పుడు అర్థమైంది, ఓహో సో నథింగ్ ఈజ్ పర్సనల్. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో. ఆఫ్టర్ దట్ ద సేమ్ డైరెక్టర్ విల్ ఆస్క్ మీ తిన్నావా తినలేదా అండ్ ఆల్ దట్, అవన్నీ ఉంటాయి. సో అలాంటివి ఆబ్వియస్గా మీకు కూడా ఉంటాయి. చందమామ కథలు 100% ఆ సినిమానే నాకు అదే అయింది మొత్తం. అండ్ సార్ మీరు అన్నారు కదా ఇప్పుడు ఫూల్ అవుతాం అని. ఐ వాంట్ టు నో దట్ ఐ వాంట్ యూ టు టెల్ ద పీపుల్ దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్స్ టు బీ అ ఫూల్. మతలబ్ అది ఉంటుంది కదా సార్, బికాస్ వీఆర్ నాట్ ఇన్ అ లాజికల్ ఫీల్డ్, రాదర్ వీఆర్ ఇన్ అ క్రియేటివ్ ఫీల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. కరెక్ట్.
సో హౌ ఇంపార్టెంట్ ఇస్ టు బికమ్ అ ఫూల్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్? అది కాస్త మీరు. ఐ థింక్ ఎంతమంది ఇది ఎగ్జాక్ట్ వేలో తీసుకుంటారు ఐ డోంట్ నో, బట్ యాజ్ ఐ సెడ్ ఇందాక, ఇఫ్ యూర్ నాట్ ట్రయింగ్ సంథింగ్, అది మనం ఫిలం వీ బికమ్ ఫూల్ లైక్ దట్, వీ మేక్ మిస్టేక్స్, అండ్ ఐ థింక్ దాంట్లోంచే ఇట్ విల్ కమ్ అవుట్. అండ్ ఏది కాకుండా స్మూత్గా వెళ్తుందంటే యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ ఎ సేఫ్ గేమ్, వెరీ సేఫ్. యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ యాక్చువల్లీ, హానెస్ట్లీ. సంథింగ్ బుక్ ఆర్ సంథింగ్ రిఫరెన్షియల్ ఇదే వెళ్తుంది, కానీ వీఆర్ నాట్ అన్వైండింగ్ అవర్ ఓన్ హెడ్. వాట్ ఈస్ దట్ వై యూ గైస్ కేమ్ హియర్? యూ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ టెల్లింగ్ థింగ్స్, రైట్? రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో యూ జస్ట్ డూయింగ్ విత్ వాట్ యూ హ్యావ్ అయితే మాత్రం నో, యూ ఎండ్ అప్ తిట్లు తినాలంటే దానికి మాత్రం ఎవడో పర్సనల్గా తీసుకోవద్దు. యాజ్ ఈ సెడ్, at the end of the day it's all for cinema, because someone is putting money, someone is being responsible to make that film, and you know, being a team members you have to make it happen. అది ఆ ప్రాసెస్లో 100 జరుగుతాయి. అందుకు నేనే మా ఐడియాస్తో అంటే ఇట్ విల్ హ్యాపెన్, యూనో, కొంచెం ప్రేమగా కొన్ని మాట్లాడాలి అంటే చాలా అవుతాయి అనమాట. చాలా ముద్దుగా ఉంటుంది ప్యాకప్ అయిన తర్వాత, లేకపోతే బ్రేక్ టైంలో వీ గెట్ బ్యాక్ అగైన్ యాజ్ అ ఫ్యామిలీ, దట్ ఈస్ డిఫరెంట్. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. సినిమాలో అయినప్పుడు వి షాట్ ఇన్ ఎయిర్పోర్ట్. మీరు ఏదైతే ట్రైలర్లో లేదు, ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్లో షూట్ చేసాం. యూ వోంట్ బిలీవ్, పర్ అవర్ ఇట్ ఈస్ 1 lakh. The charge, if this is airport, I step inside, the meter starts. So, and you know, I think how many of you traveled in flight? That's okay, travel చేయకపోయినా పర్లేదు, no problem. నేను కూడా రీసెంట్గా ఫ్లైట్ ట్రావెల్ చేసాను, దట్స్ ఫైన్. సో ఎయిర్పోర్ట్లో ఎంత సెక్యూరిటీ చెక్స్ ఉంటాయో ఐ థింక్ యూ మైట్ హ్యావ్ నోన్, రైట్? ఫ్రంట్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు చూస్తాడు ఒకడు, మళ్ళీ లోపలికి కింద చెక్అవుట్. నువ్వు చిన్న సస్పెక్టింగ్గా ఉన్నా కూడా దే విల్ జస్ట్ గెట్ యూ హోల్డ్. షూటింగ్ ఎ ఫిల్మ్ ఇన్ ఎయిర్పోర్ట్స్ ఈజ్ టఫ్ ఇన్ ఇండియా, ఎక్స్ట్రీమ్లీ టఫ్. మీకు ఇది కూడా మీకు షీట్లో మెన్షన్ చేయాలి, లోపలికి ఏం తీసుకెళ్తున్నాం అన్నది అనమాట. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ టేక్ 40 minutes అండ్ యూర్ 40 minutes మీటర్ గాన్. సో అలాంటి ప్లేసుల్లో నౌ లీవ్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. నౌ హిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ వెన్ యూ వర్కింగ్, హౌ యూ బికమ్ ఫూల్ థింగ్స్. ఐ yelled at my people like anything, like literally. అలాంటి ప్లేస్లో తప్పు చేయడానికి తావలేదనమాట. కంపల్సరీ యూ హ్యావ్ టు డూ థింగ్స్ పర్ఫెక్ట్. దట్ వీ ఎండ్ అప్ డూయింగ్ స్క్రూ అప్ థింగ్స్. ఐ నో ఇట్ హ్యాపెన్స్. సో ఇఫ్ యూ ఫీల్ దట్ నో దట్ ఈస్ దట్ షుడెంట్ హ్యాపెన్ అలాగా అనుకుంటే లేదు. బట్ విల్ ట్రస్ట్ మీ, ఇన్ 8 hours 8 lakh rupees we shot the entire airport episode like without any fail. 8 hours. And that's how it happens. When you అంటే ఎయిర్పోర్ట్లో నీకు అంతమంది ప్యాసింజర్స్లో నువ్వు ఒక మూలగా షూట్ చేసుకున్నావట. మన ఎందుకంటే అనవసరం బేసిక్గా. యూ వాంట్ యువర్ యాక్టర్ ఇస్ దేర్, యువర్ సినిమాగ్రఫీ ఇస్ దేర్, అండ్ ద క్రూ ఇస్ ఓన్లీ 8 members బై ది వే. 8 membersతో షూట్ చేసాం లోపల. అండ్ వీ షాట్ ద VFX plates, వీ షాట్ ద రన్వే వాకింగ్, ఇవన్నీ అనమాట. మాకేంటి 40 minutes ప్లేన్ వచ్చేస్తుంది, యూ హ్యావ్ టు గో బ్యాక్, ఆల్ దిస్ థింగ్స్, సో మెనీ థింగ్స్. ఆ టైంలో ఎవడైనా ఇలా ఆలోచిస్తున్నట్టు కనుక వస్తాయి, ఇంకా సంస్కృతం డెఫినెట్లీ వస్తాయి, ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ తగ్గట్టు. బట్ అట్ ద ఎండ్ యూ వాంట్ టు గెట్ ఇట్ డన్. You come back and successfully we did it, and we have nothing left. We never shot a patch way back. We shot it glorifyingly in an airport, and adi chala important. Being a fool, being మన భాషలోకి ఎదగవడం అందరి ముందు, అది జరుగుతుంది. బీ ప్రిపేర్డ్. ఐఎమ్ వెరీ క్లియర్లీ సేయింగ్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. అంతే. లేదు నేను చేయను, మా ఇంట్లో మా అమ్మ నన్ను కూడా అనలేదు, నన్ను ఇవ్వడం లేదంటే సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. యా, మీ అంత పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు కానీ సార్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఒకసారి ఉంది. వాట్ హ్యాపెండ్, వాకీస్ ఉంటాయి కదా, యా, సమ్ షార్ట్ వాజ్ హ్యాపెనింగ్ అండ్ 180-degree రూల్ ఉంటుంది కదా, అది బ్రేక్ అది ఇక్కడ చేయాలని ఉంది. లాస్ట్ మూమెంట్లో డైరెక్టర్ సెట్ వీఆర్ నాట్ బ్రేకింగ్ అని. దెన్ హీ టోల్డ్ మీ టు టెల్ దిస్ టు ద DOP. వెన్ ఐ వాజ్ గోయింగ్ టు హిమ్, హీ సే ఆగాగు నువ్వు కాదు, కంటిన్యూటీ సూపర్వైజర్ ఉన్నావు కదా అతను చెప్తాడని చెప్పేశాడు. సరే, ఐ వెంట్ ఆఫ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ స్టఫ్. సడన్గా Channel 1 వాకీలో వాజ్ లైక్ ఎవ్రీ వన్ బీ ఆన్ ద Channel 1.
అనే డైరెక్టర్ సౌండ్. ఇప్పుడు డైరెక్టర్ దగ్గర మామూలుగా సహజంగా వాకే ఉండదు, అవునవునవును, వేరే ఏడీ దగ్గర ఉంటుంది, అదొక ఎక్స్ట్రా కాంపోనెంట్ లాగా అనిపిస్తుంది ఆ హడావిడిలో అట్లా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు డైరెక్టరే అంటున్నాడంటే ఇంకా గుండె ఆగిపోయినట్టు అంత అయిపోయింది. డైరెక్టర్ అనేస్తున్నాడా ఏమైందని. దెన్ ఛానల్ 2 తిప్పి ఎవ్రీ1 టు ఛానల్ 1, ఛానల్ 3 ఎవ్రీ1 టు ఛానల్ 1, మొత్తం అందరూ ఛానల్ 1కి వచ్చిన తర్వాత ఎవ్రీ1 అంటే అరౌండ్ 50 to 60 క్రౌడ్ ఆయన అందరినీ ఛానల్ 1లో తీసుకొచ్చిన తర్వాత సంస్కృతం, మహాసంస్కృతం, మహాసంస్కృతం అన్ని భాషల్లో, అంటే ఆయన ఒక మాట, ఒక రిలేటివ్ పేరు, తర్వాత నా పేరు అనుకుంటూ వెళ్ళాడు. ప్రవచనాలు వినడం కోసం 1 ఛానల్కి రండి అన్నట్టు. అదే ఒకే రకంగా అది చాలా చాలా జరిగాయి. కనీసం 50 minutes వరుసగా తిట్టాడు. లాస్ట్లో మీరు చెప్పారు కదా సార్ అంటే అవునా అని వెంటనే నాకేమనకుండా ఎవరైతే చెప్పమని చెప్పాడో అతను తిట్టడం మొదలుపెట్టాడు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అది అనుకున్నాం సార్ చాలా, అసలు ఏంటి డైరెక్టర్ ఇట్లా బిహేవ్ చేయడానికి ఏంటి అని ఫీలింగ్ అనుకున్నాం. తర్వాత సేమ్ డైరెక్టర్ లిటరలీ కేమ్ టు మీ అండ్ రైట్ తీసుకోండి సారీ అని ఎవ్రీ1 ఆన్ ఇన్ ద ఎంటైర్ సెట్ ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నాడు, అజయ్ కే పన్నాలాల్ సార్, హీ సెడ్ టీజే సారీ రా అనేసి. లేటర్ హీ టుక్ అస్ టు అ మెయిన్ పార్టీ, ఎక్కడైతే హెచ్ఓటీస్ వీళ్ళందరూ కూర్చుంటారు కదా లాస్ట్లో, అక్కడి కోసం పిలిచాడు. సో ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామందికి, అరే ఇప్పుడు దాకా ఇట్లా ఉన్నాడు యాజ్ అ ఫ్యాకల్టీ గానో లేకపోతే ఈ టైప్లోనే ఉన్నాడు, లాస్ట్లో ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా మారిపోయారు యాజ్ అ ఫ్రెండ్ లాగా అనేది. సో ఆ ఫ్రెండ్ అండ్ ఫ్యాకల్టీ లేదా ఫ్రెండ్ అండ్ ద బాస్కి లైన్ ఉంటుంది కదా, ఆ లైను చాలా మందికి నాకు తెలిసి అర్థం కాదు, ఎప్పుడు దాటాలో ఎప్పుడు దాటకూడదు అనేది. దానికోసం నేను టిప్ చెప్పగలరా? ఇందులో ఎంతమంది అంటే లైక్ ఐ వాంట్ టు ఆస్క్ ఇట్ అగైన్ బికాజ్ ఇది ఇక్కడ ఇంటరాక్టివ్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు సీ యూ గైస్ వెరీ జస్ట్ లిజనింగ్ అండ్ ఆల్. ఏడీగా చేద్దామని ఎంతమందికి సిన్సియర్గా ఉంది, సిన్సియర్గా అడిగానంటే ఇట్స్ ఫ్రమ్ ద హార్ట్. యా ఓకే. సో ఐ థింక్ ఐ యాడ్ వన్ ఎగ్జాంపుల్ టు దట్. కుశాల్, మా ఏడీలో కుశాల్ ఉన్నాడు బేసిక్గా. మన బిల్డింగ్ కింద స్పాట్లో షూట్ జరుగుతుంది, లైక్ అజ్యూమ్ దట్ కింద స్పాట్లో జరుగుతుంది. అక్కడ గ్రీన్ బవర్చి దాటిన తర్వాత అక్కడ క్రౌడ్ ఆపాము. అంటే యూ కెన్ ఇమాజిన్ ద డిస్టెన్స్ రైట్. అక్కడ ఒక ఏడీ ఉన్నాడు, ఆ కుశాల్ ఉన్నాడు. ఇక్కడ వీఆర్ షూటింగ్ అనువాసన్ గారిది. ఓకే, దట్స్ అ వెరీ బిజీ రోడ్, ఇలాగే మనలాగే ఇట్స్ అ వెరీ బిజీ రోడ్. సో షూటింగ్ నాకేంటి ఇట్స్ అర్ ఫస్ట్ డే, ఆమె వచ్చింది, ఐ హ్యావ్ టు బ్రీఫ్ ఫర్ ద సీన్, టక్ టక్ అయిపోయింది. అక్కడి నుంచి మాకు వెంటనే లొకేషన్ షిఫ్ట్ ఇందిరానగర్ గడ్డ దగ్గరికి. అజు ఓకే, ఈ జాగ్రఫీ అర్థం కావడానికి వీఆర్ షూటింగ్ వెయిట్ అక్కడ వెరీ ఫోకస్ చేయాలి. ఇక్కడ క్రౌడ్ మేము క్లోజ్ చేసుకోవాలా, అక్కడేమో కట్ చేసాం. వాడు అక్కడ ఉన్నాడు, వాడి దగ్గర వాకీ లేదు, ఇటు ఉండే వాకీ. ఓకే, దట్స్ అ ఫస్ట్ డే అండ్ షీఈ్ యాక్టింగ్ ఆఫ్టర్ సో లాంగ్. బీయింగ్ ఎ డైరెక్టర్ షూట్ చేయడం మన ఇది ఒకటే కాదు, దేర్ ఈజ్ అన్ అనదర్ లేయర్ ఆఫ్ ఇట్, హ్యాండ్లింగ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ అలాంటి. ఇది ఒక సూపర్ పవర్ కావాలి అందరికీ. ఇట్స్ అ ఫస్ట్ డే, ఐ హ్యావ్ టు మేక్ హర్ ఎంగేజింగ్, ఐ హ్యావ్ టు లుక్ అవుట్ మై టైమ్ ఆల్సో. చూసుకుని వే షూటింగ్ కటాక్ అయిపోయింది, లొకేషన్ షిఫ్ట్ అన్న వెళ్ళిపోయాం అందరం, అక్కడికి వెళ్ళిపోయాం అందరం, నిన్న గడ్డ వెళ్ళిపోయాం. దట్ ఫెలో ఈజ్ స్టిల్ దేర్, ఈ స్టిల్ దేర్. గ్రీన్ బాచ్ దగ్గర నుంచి ఎవడు షూటింగ్ అన్నా సరే రెచ్చిపోతున్నాడు క్రౌడ్తో. వాడు వెళ్ళిపోయాడు, మేము అక్కడ సెటప్ చేసేసుకున్నాం, వీఆర్ ఆల్ సెట్టింగ్ అప్ దేర్. అరే అన్న షార్ట్ అయిపోయిందని ఏడీకి అడుగుతున్నాడు అనమాట. షార్ట్ అయిపోయింది కదరా, సెటప్ చేస్తున్నావు అంటే మా సెటప్ నాకు కనిపిస్తలే అన్నాడు. కనిపిస్తలే కదరా, ఇక్కడ చేంజ్కి వెళ్ళాం కదంటే ఎవరు చెప్పాడు నాకు, ఎవరు చెప్పాడు నాకు ఇదేంటి అని చెప్పి నన్ను తిట్టుకున్నాడు. ఏంటంటే ఎవరు చెప్పాడు, అది చెప్పాలి కదా, అడుగుతుందంటే సరే సర్లే రా అని చెప్పాడు. వచ్చేసిన తర్వాత నాకు లంచ్ టైంలో ఎక్కడో తెలిసిందన్నమాట, ఇది పెద్ద సీన్ అయింది ఇలా ఇలా అని చెప్పని. వి సింప్లీ సెడ్ వి మేడ్ ఫన్ వెంటనే. ఇట్స్ బికాజ్ దట్ గే హ్యాస్ టు వర్క్ అగైన్ రైట్. అండ్ దోస్ ఆర్ ద థింగ్స్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్ లైన్ ఉంది కదా, అది ఐ థింక్ చెప్పాను కదా, ద సూపర్ పవర్ సూపర్ క్వాలిటీస్ విచ్ ఆ డైరెక్టర్ హ్యాస్ టు పొసెస్లో ఇది ఒకటి. నో మ్యాటర్ వాట్ నీ నెత్తిలో ఏమున్నా సరే, ఎంత పర్సనల్గా ఉన్నా, నీ గర్ల్ ఫ్రెండ్ ఏదో అలిగి లేకపోతే ఇంకా, బట్ నో, ఆన్ సెట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ సో మెనీ పీపుల్. అది పర్సనల్గా లేకపోయినా నువ్వు ఇక్కడ చెయ్యాలి. అది ఐఎమ్ ష్యూర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీలో అది ఇచ్చేస్తుంది. అది
అది ఇప్పుడు మనం కూర్చుని ఒకలే అది కాదు, ఇట్ విల్ హ్యాపెన్. But I think that is very important, that your team, drawing some line and handling your team is very important. Please take care of the team, because they are the one who will be there behind you. They are the one who will make the film with you. And they have to be taken care. Not pampering, just be friends with them. That's it. You will get the things done multifolded. Trust me, it will happen. And yeah, by default, me as a person, I be like that, kabatti for me it has become easy, little easy, but not in a very critical time, like Tirupati airport. And Gautam Menon, he is an expensive actor, he came for 3 days, so I have to finish his parts, there is VFX involved. So alantappudu we shouldn't expect a filmmaker to be no adavadu anamata. Adi we should understand uncertainties in filmmaking happen. సో ఇప్పుడు మీరు క్రూతో ఎట్లా బిహేవ్ చేయాలనేది చెప్పారు, బట్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మేబీ డిఓపి అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, యాజ్ అ హెచ్ఓడి కానీ, యాజ్ అ డైరెక్టర్ కానీ, యాజ్ అ ప్రొడ్యూసర్ కానీ, మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి క్రూ దగ్గర నుంచి? ఇందాక మీరు అన్నారు కదా, క్రూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డైరెక్టర్ నీడ్ టు బి ఫ్రెండ్లీ అన్నట్టు. ఒక బేసిక్ ఎక్స్పెక్టేషన్ అయితే ఒక డైరెక్టర్కి కూడా ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఉంటున్నాయి? పర్సనల్గా మీకు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? బేసికలీ ఇందాక అడిగినప్పుడు యూ గైస్ వాంట్ టు బీ ఏడి సిన్సియర్లీ అన్నారు కాబట్టి, ఫస్ట్ థింగ్ డిసిప్లిన్, ద వెరీ ఫస్ట్ థింగ్, డిసిప్లిన్ టువర్డ్స్ టైమ్ అండ్ టువర్డ్స్ ద వర్క్ వాట్ యు ఆర్ బీయింగ్ అసైన్డ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ హ్యావ్ సమ్ కామన్ సెన్స్. ద మోస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్ అది. కామన్ సెన్స్ అంటే మనం చాలా వెరీ నెగిటివ్ టర్మ్లో అనుకుంటాం, కానీ కామన్ సెన్స్ ఇస్ బేసికలీ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్? అండ్ ఎనీ ఫిల్మ్ మేకర్, హీ వాంట్స్ లైక్ యువర్ డిపార్ట్మెంట్, లైక్ ఎనీ సినిమాగ్రాఫర్, మన డిపార్ట్మెంట్కి ఏమవుతుందంటే, ఇఫ్ ఇస్ వెరీ క్రిటికల్ స్టేట్, త్రో మీ సంథింగ్. లైక్ ప్రతి ఒక్కడు ఇష్యూస్ చెప్తాడు కానీ సొల్యూషన్ తెవడు రాడు బయట జనరల్గా కూడా. సినిమాలు కూడా మనం చాలా కమెంట్ చేయడం ఈజీ కదా, అక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఎవరు చెప్పరు, బికాజ్ నో నోస్. సో వెన్ యూఆర్ హియర్, మీరు ఈ ట్రేడ్లో ఉన్నప్పుడు ఏంటంటే, యూ షుడ్ బీ ఆల్సో ఏబుల్ టు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, షుడ్ ఆల్సో ఏబుల్ టు టెల్ దట్ వాట్ వీ కెన్ డూ. అది బుల్షిట్ అయినా పర్లేదు, లెట్స్ స్టార్ట్ థ్రోయింగ్ అవుట్, ఇట్ విల్ బీ ఏ ఎక్సర్సైజ్. అంటే అది థ్రోయింగ్ అవుట్ అయినప్పుడు ప్రవీణ్ సత్తర్ బేసికల్లీ హీ ఈజ్ అ షార్ట్ టెంపర్డ్ గాయ్. స్విచ్ చేస్తే చక్ ఇస్తుంది అన్నమాట మీటర్. వరంగల్ మేము ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ సేయింగ్, హీ వాజ్ క్యాల్కులేటింగ్, అయితే వెహికల్ ఈజ్ లేట్, వెళ్ళాలి మనం, అది ఇది, వేర్ లేట్, ఇంకొక 1 hour డిలే అవుతుందనంటే నేనేమంటున్నా పక్క నుంచి, అదే సార్ 140 kilometers అంటున్నా అనమాట. వాట్ ఈజ్ హీ సేయింగ్? ఈజ్ బాదర్డ్ అబౌట్ వేర్ లేట్ అంటే, అదే సార్ 140 kilometers 1.5 2 hours వెళ్ళిపోవచ్చు అంటున్నా. ఒక్క పళ్ళుని అరిచాడు అనమాట, అరిచేటప్పమని పొక్కలే 140 kilometers, సర్లే ఇప్పుడు ఏంటి ఎలా చేయాలో టెల్ మీ దాట్ అన్నాడు. ఎలా చేయాలి, ఎగిరి వెళ్ళాలని చెప్పలేదు. సో వీ హ్యావ్ టు బి ప్రెజెంట్, వీ షుడ్ బి మెంటల్లీ ప్రెజెంట్, హ్యావింగ్ కామన్ సెన్స్, డిసిప్లిన్ టువర్డ్స్ యువర్ వర్క్. అంటే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అదే అవుతుంది. ఇఫ్ యూ డోంట్ కమ్ ఆన్ టైమ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ ఫినిష్ ద డిజైన్ వర్క్, దట్స్ వాట్ మేక్స్ టఫ్. డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే అది ఉంటే నీకు యూ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ద వర్క్, జాబ్ విల్ బి డన్ ఈజీలీ. సో నెక్స్ట్, ఇప్పుడు మనం పెట్టుకుంటాం మెయిన్ టైటిల్. స్టార్టింగ్ వీ స్టార్ట్ విత్ అ వర్కింగ్ టైటిల్. వాట్ వాజ్ ద వర్కింగ్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్ ఉస్తాద్? సో వర్కింగ్ టైటిల్ ఇట్స్ నీలాకాశం. ఇట్స్ వెరీ అంటే అది ఎందుకు నాకే కామెడీ అంటే, ద వెరీ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా మనకు రాసినప్పుడు, టైటిల్ మీద పెద్దగా కూర్చోం. నిజంగా కొన్ని ఏమో వర్కౌట్ అయితే ఉంచాం కానీ పెద్దగా కూర్చోం అన్నమాట. ద ఫస్ట్ డ్రాఫ్ట్ వాజ్ లైక్ మోర్ టువర్డ్స్ స్కై, అంటే మోర్ టువర్డ్స్ విజువల్ టెల్లింగ్ టువర్డ్స్ స్కై, హిమ్, పైలట్, దాని గురించి ఎక్కువ ఉంటుంది అనమాట ఫస్ట్ డ్రాఫ్ట్లో. ఐఎమ్ వెరీ సీక్రెటివ్ టువర్డ్స్ మై టైటిల్స్ యూజువల్లీ. స్క్రిప్ట్ పంపించినప్పుడు కూడా ఐ పుట్ సమ్ ర్యాండమ్ టైటిల్ అండ్ పుట్ బ్రాకెట్లో వర్కింగ్ టైటిల్ అనమాట. సో నీలాకాశాన్ని పెట్టి పంపించినప్పుడు వన్ ప్రొడ్యూసర్, హీ డిడ్ంట్ మేడ్ ఇట్ ఆఫ్ కోర్స్, అని చెప్పినప్పుడు టైటిల్ ఏంటి అంటే, అసలు నీలాకాశం అమ్మో అన్నాడు అన్నమాట. ఇలాగా సరే ఏంటి సార్ అమ్మో అంటే,
డిస్ట్రిబ్యూటర్కి ఇది ఒకటి ఉంటాయి కొన్ని డిస్ట్రిబ్యూటర్స్కి కొంచెం క్యాచీ లైక్ పంచింగ్ టైటిల్ ఇట్లా కావాలి ఇలా ఉంటుంది అనమాట. నో దిస్ టాపిక్ ఈస్ టోటలీ అవే ఫ్రమ్ అవర్ క్రాఫ్ట్. ఇదంతా బిజినెస్ సంబంధించింది. సో అది కూడా మన అవగాహన పెట్టాలి. ఆయన చెప్పాడని మార్చలేదు కానీ ఐ వాజ్ లైక్ ఐ థింక్ వాట్ ఐమ్ యాక్చువల్లీ టెలింగ్ అబౌట్ ఎ బైక్ అండ్ ఇస్ బాయ్స్ జర్నీ, వై ఇస్ ఇట్ నీలాకాశం. ఇంక వదిలేసాం బేసిక్ అట్లది. ఐ థింక్ వన్ డే 2020 సమ్ టైంలో ఎప్పుడో దిస్ గాట్ స్ట్రైక్డ్ అనమాట. ఆ పేరు విశ్వక్ సేన్కి ఒక కుక్ ఉండేది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చూసాను అప్పుడు నేను, ఉస్తాద్ అని పెట్టాడు దానికి పేరు. ఐ థింక్ నేను ఎవరికి చెప్పలేదు ఇప్పుడు వచ్చి. ఐ థింక్ సో ఉస్తాద్ అని చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ జనరల్గా అంటాం కదా బయట ఉస్తాద్ రా నువ్వు ఉస్తాద్ సంథింగ్ అని. ఐ గూగుల్ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఉస్తాద్. వా ఉస్తాద్ ద తాజ్, మీకు గుర్తుందా జాకీర్ హుసైన్ది యాడ్ వా ఉస్తాద్ అని ఉంటుంది. సో వై ఉస్తాద్ ఓకే ఓ దిస్ బ్లడీ ఫిట్స్ ద స్టోరీకి అనిపించింది అనమాట. అండ్ దెన్ ఐ లిటిల్ ట్వీక్డ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు టైటిల్, నేమింగ్ ద బైక్ ఉస్తాద్, ద మెకానిక్ పుట్టింగ్ ఇట్ ఆల్ యాడెడ్ ఫర్ ద స్క్రీన్ ప్లే. సో ఉస్తాద్ బేసికల్లీ ఆ విశ్వక్ సేన్ కుక్క ఆ పోస్ట్ నుంచి దాని మీనింగ్ తెలుసుకున్న తర్వాత ఐ వాజ్ లైక్ ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ అవుట్. ఇది ప్రొడ్యూసర్కి ఓకే సంతకాలు పెట్టిన తర్వాత సినిమా టైం అంటే ఇదే చెప్దామని అప్పుడు నేను ఐ ఫిక్స్డ్. బట్ పిచ్ డెక్లో అన్నీ క్లియర్గా ఉంటాయి. తర్వాత ద బైక్స్ నేమ్ చూస్తా దిస్ దాట్ అని చెప్పి. ఆల్టర్నేట్ టైటిల్ ఐ థాట్ మాంజా. ఆల్టర్నేట్ టైటిల్ మాంజా ఈజ్ లైక్ అ థ్రెడ్ బిట్వీన్ అ పర్సన్ అండ్ అ కైట్. సో దిస్ బైక్ ఈజ్ ద కైండ్ ఆఫ్ మాంజా టు రీచ్ హిమ్ టు ద ఇదనమాట. మాంజా వాజ్ ఆల్సో లిటిల్ క్లాసీ, ఉస్తాద్ ఈజ్ లైక్ పంచి. సో అట్లాగా ఉస్తాద్ పెట్టడం జరిగింది. కానీ అది మీరు పరోక్షంగా అయితే చూపించాడు. మీరు టైటిల్ ఏదైతే అది మాంజా కూడా పెట్టేశాడు మీరు. ఎగ్జాక్ట్లీ అవునవును ఆ ఫీలింగ్తో. బట్ ఉస్తాద్ ఐ పర్సనలీ లవ్డ్, ఐ వాంటెడ్ బికాజ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ టైటిల్. ఇట్స్ నాట్ అ హీరోయిక్ ఫిల్మ్. చాలామంది మేము పెట్టినప్పుడు కమర్షియల్ సినిమా ఆ కైండ్ ఆఫ్ కలరింగ్ అనుకున్నారు. ద టిపికల్ హీరో డ్రివెన్. అట్లా కాదు, ఇట్స్ అ కాన్సెప్ట్ డ్రివెన్ ఫిల్మ్ అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. వి కన్విన్స్డ్ సమ్హౌ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్. మిస్లీడ్ చేయకూడదు, ఇంకోటి అదో ప్రాబ్లం. ఈరోజు చెప్పాలి మమ్మీకి, మమ్మ నువ్వు ఉస్తాద్ సినిమా చెప్పి చూపించావు కదా, ఆ డైరెక్టర్తో వీ హ్యాడ్ ఇంటరాక్షన్ టుడే అని చెప్పచ్చు. సో ఇనిషియల్గా మమ్మీ చెప్పినప్పుడు ఉస్తాద్ అని ఫర్ సమ్ XYZ రీజన్ ఐ థాట్ హీరో ఎవరైనా విజయ్ సేతుపతి కానీ లేకపోతే విజయ్ తలపతి కానీ నా అనుకున్నా. అంటే ఆ పేరు అంత పంచిగా ఉంది బేసిక్గా. ఒకవేళ మీరు మాంజా అని పెట్టుంటే ఐ వుడ్ హ్యావ్ థాట్ మేబీ సమ్ వన్ లైక్ రాజ్ కుమార్ రావు ఆర్ సంథింగ్ అని. మీరు ఈ లెవెల్లో పెట్టారంటే దట్ ఈస్, దీనికి ఒక టైటిల్ కూడా ఇంత రకమైన కథ ఉంటుంది అనేది. ఇట్ ఈస్ దేర్. అంటే టైటిల్ కోసం ఫైట్ చేసింది కూడా చాలా జరిగింది. బికాజ్ మీ అందరికి తెలుసు ఉస్తాద్ని అని ఎవరిని అంటారో, రైట్? ఉస్తాద్ రామ్ పోతినేని, ఉస్తాద్ పవన్ కళ్యాణ్. సో పెట్టిన తర్వాత దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ బ్యాక్లాష్ ఇన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ దట్ ర్యాండమ్ పీపుల్ అది మావాడిది తీసాయి అదేంటి, అరే ఓకే వాళ్ళు మీ వాళ్ళే, బట్ దిస్ ఫిల్మ్ సూట్స్ బెటర్ అని చెప్పాలి, అది కన్విన్స్ చేయాలి. బట్ లేటర్ ఆఫ్టర్ దట్ వన్స్ పీపుల్ సా ద మెటీరియల్ అండ్ నెవర్ అన్ ఇష్యూ. ఇట్ వాజ్ నెవర్ అన్ ఇష్యూ. అంటే సినిమా రిలీజ్ అవ్వకముందు ఏదో ఒకటి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ అది ఒక ప్లస్ పాయింట్గా కూడా మారిపోద్ది. అవునవును. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రెషర్ ఉండింది మధ్యలో. సర్లే పెద్దోళ్ళు అడుగుతున్నారు చేంజ్ చేసే టైటిల్, లేకపోతే కళ్యాణ్ రామ్ కత్తి, మహేష్ కలేజా లాగా ఉస్తాద్ 100cc ఇలాంటి ఏదో ఒకటి పెట్టేసి మార్చని చాలామంది ఈజీగా అనేసారు అన్నమాట మేకర్స్. ఇట్ వాస్ సో టఫ్ టు కన్విన్స్ దెమ్. దట్ ఈస్ అ ప్రాసెస్ అగైన్ బికాజ్ వీ రియలీ వాంట్ ద టైటిల్, డోంట్ వాంట్ టు గివ్ అవే జస్ట్ లైక్ దట్. అక్కడ కొంచెం ఫైట్ జరిగింది, బట్ ఈవెన్చువల్లీ వీ వాన్. అది. బట్ టు బీ ఆనెస్ట్ ఆ టైటిల్ చూసి, అందులో మొత్తం ఆ క్రియేటివ్ చూసి, దట్ వాజ్ అ వర్త్ఫుల్ బ్యాటిల్ సార్. అంటే కృష్ణుడు అంటారు కదా, వీ హ్యావ్ టు చూస్ యువర్ బ్యాటిల్స్ అని. ఇట్స్ అది. అండ్ ఇట్ వాజ్ అ వర్త్ఫుల్ బ్యాటిల్ సార్. ఆ సినిమాకి ఆ పేరు రావడం ఇస్ పర్సనల్గా సినిమా చూసినప్పుడు నాకు చాలా ఆ ఫీలింగ్ వచ్చింది, అరే బాగుందని. మీరు ఇందాక మాంజా అని చెప్పేసరికి అందుకే నాకు అంత ఈజీ కనెక్ట్ అయ్యింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్, ఇప్పుడు ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అండ్ వాళ్ళ టీచర్ అనే కాదు, ఒక మెంటర్ అనేవాడు ఉంటాడు.
ఇట్ కెన్ బి హిజ్ ఆర్ హర్ టీచర్, ఇట్ కెన్ బి someone from the family, it can be anyone, XYZ person. నాకు వచ్చేసి మిస్టర్ మానస్ కశ్యప్ సార్. అలా మీ పర్సనల్ మెంటర్ ఎవరు? నా పర్సనల్ లెవెల్ మై డాడ్ ఎందుకంటే నేను 7th స్టోరీ రాశానని చెప్పా కదా, అది బేసిక్గా నేను రాయాలనిపించి రాయలేదు. అది నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో పేపర్స్ ఖాళీగా ఉంటేనో దాంట్లో నేను బుక్స్ ఎక్కువ చదువుతా, అంటే కామిక్ బుక్స్ ఇంగ్లీష్ మధ్య పనేం లేక ట్రాన్స్లేట్ చేసాను అట్లా తెలుగులో. ఇట్స్ 1 page స్టోరీస్ని ట్రాన్స్లేట్ చేశా. ఇప్పుడు వన్స్ దేర్ లివ్డ్ ఎ కింగ్ అనగానే ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు కామా ఇలా అనమాట. జస్ట్ సమ్మర్ హాబీ లాగా అనమాట. మై డాడ్ థాట్ దట్ ఇన్ ఐ వాజ్ రైటింగ్ స్టోరీస్, ఐ వాజ్ క్రియేటింగ్ స్టోరీస్. డబల్ రూల్ బుక్ ఉంటుంది కదా, ఆ పేజెస్ ఖాళీగా నాకు బాగా గుర్తుంది. సో హీ వాన్స్ రెడ్ దోస్ అని అంటే లాంగ్వేజ్ ఆల్సో ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు, ఇది వాడి అడవికి వెళ్ళాడు. సో హీ థాట్ దట్ అమ్మ నమ్మిడు కథలు రాస్తున్నాడని. అది అప్పుడు చెప్పలేదు. ఆఫ్టర్ 5-6 years లేటర్ 7th వచ్చిన తర్వాత నేను హీ సెడ్ అవును కథలు రాస్తా కదా అన్నారు. అంతే. ఐ థింక్ వాట్ ద బగ్ ఐ స్టార్టెడ్ రైటింగ్. సో ఐ షుడ్ గివ్ దట్ ఫస్ట్ ట్రై క్రెడిట్ టు మై డాడ్ బికాస్ ఇన్ అ వే హీ పుట్ మీ ఆర్ ఎల్స్ ఐ వుడ్ హావ్ గాన్ టు ఆర్మీ. నేను ఎప్పుడు చెప్పా కూడా అది. అండ్ బట్ లేటర్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ యూ గైస్ ఆర్ లైక్ 20s నుంచి మనం 30s ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు యూ సీ యువర్ ఎల్డర్స్, దేర్ లైఫ్, దేర్ మిస్టేక్స్ అండ్ వాళ్ళ చేయకపోయింటే ఇలా ఉండే బాగుండే వాళ్ళు, ఆల్ దీస్ థింగ్స్ అని మనం చూసినప్పుడు ఏంటంటే హీజ్ అ మెంటర్ ఆర్ అ పర్సనల్ లెవెల్ హీఈస్ మోస్ట్ ఆఫ్ ద వన్ వే. ఇన్ కాలేజ్ అమిత్ ప్రజాపతి అని మై స్క్రీన్ రైటింగ్ ఫ్యాకల్టీ, ఐ థింక్ హీ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ టాట్ అస్ ప్రాక్టికల్లీ, అంటే బుక్ ఇది ఏం కాకుండా ప్రాక్టికల్ వే. ఇందాక మనం లైక్ మాట్లాడుకునే ప్రాక్టికల్ వే ఆఫ్ రైటింగ్ అని కదా, హీస్ దాట్. అండ్ ఇన్ రియల్ లైఫ్ ఎవ్రీథింగ్ అడుగున మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి పేరు చెప్పలేం. దెర్ విల్ బి సో మెనీ సీన్స్, సో మెనీ సిచ్యువేషన్స్ యూ విల్ సీ ఫైండ్. ఇట్స్ లైఫ్ డూట్ యాక్చువల్లీ. His life experiences, what is our mentors. Ante. So life gives you so many mentors. Yes, so many. Even if it's a 22-year-old or 35, 30, 40, it is there. I think you will get to know once you go through those things. ఇప్పుడు అన్నీ అలా ఉంటుంది కానీ బట్ ఇట్ విల్ బి దేర్. అబ్సల్యూట్లీ సార్. చాలాసార్లు ఏంటంటే నేను నా స్టూడెంట్స్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ నేర్చుకునే రోజులు ఉన్నాయి. అండ్ మినిమం ఈ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా నేర్చుకునేవి ఉన్నాయి. ఇట్స్ ఆల్ నీడ్స్ అబ్జర్వేషన్ ఫ్రమ్ కోర్. బట్ సార్ ఒక చిన్న పర్సనల్ డౌట్ అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు 7th క్లాస్లో కథ రాశాడు, చిన్నప్పుడెప్పుడో మీరు యువర్ రైటింగ్ ట్రాన్స్లేటింగ్. చిన్న డౌటు, ఇది అన్నప్రాసన రోజు మీరు అసలు ఏం పట్టుకున్నాడు సార్ లాస్ట్లో? ఏదో చెప్పారు మా మమ్మీ, యాక్చువల్లీ ఏదో ఉంది సంథింగ్ రిలేటెడ్. అన్నప్రాసన రోజు తెలియదు కానీ చిన్నప్పుడు నేను 1 year 2 years సినిమాకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు నేను మిస్ అయిపోయా, గాయబైపోయానంట. గాయబైపోయి ఐ వాక్డ్ ఇన్ టు ద ప్రొజెక్టర్ రూమ్. సో మా ఇంట్లో సినిమాలో బయటకు వచ్చేసి ఎతికేసుకుని చాలా పెద్ద హంగామా అయిపోయి చూస్తే ప్రొజెక్టర్ వాళ్ళు వచ్చి ఇగో ఎవరి పిల్లడు అని చెప్పి మేనేజర్కి ఇస్తే సో ఇదండి. మై మామ్ చిన్నప్పటి నుంచి చెప్తా ఉండేవారు నేను ఫిల్మ్ మేకర్ అవుదాము అని అన్న తర్వాత ఇంకా షీ గాట్ రిలేటెడ్ అనమాట. నువ్వు అప్పుడు వెళ్ళావు. సో దట్ ఈస్ సంథింగ్ అనిపిస్తుంది, బట్ దిస్ ఈజ్ సంథింగ్ నాకు బాగా ఇంట్లో వాళ్ళు చెప్పింది. ఎందుకంటే మీరు చెప్తున్నవన్నీ మామూలుగా ఇట్లా చెప్తే ఏంటంటే ఏదో అంటున్నాడు అనుకుంటాం, కానీ మీరు చెప్తుంటే అది 100% రియల్ అనిపిస్తుంది. ఎందుకంటే పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అంటాడు తెలుగులో. ఇట్స్ రియల్ కాబట్టి చెప్తున్నాను. అంటే మీ ప్లేస్లో కానీ సపోజ్ నాలాంటి వాడు చెప్పాను ఇట్లా పీపుల్ డోంట్ టేక్ సీరియస్లీ, కానీ మీరు చెప్తున్న దానికి ఒక క్రెడిబిలిటీ ఎంత యాడ్ అయ్యిందంటే ఇక్కడ అంటాడు కదా పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అంటాడు కదా, యూనివర్స్ సైన్స్ అంటాం కదా, యూనివర్స్ సైన్స్ అది ఇదని, అది మీకు చిన్నప్పటి నుంచి అంత క్లియర్ కట్గా అయిపోయింది. సో ప్రాబబ్లీ అది యాక్టింగ్ నుంచి ఉండింది. సో మీ ఫ్యామిలీలో ఇట్లా బేసిక్గా కాస్త ఫ్రిక్షన్ అనేది ఉంటుంది ఫ్యామిలీ సైడ్ నుంచి, ఇది కాదు ఒక డిగ్రీ చేసే సర్టెన్ జాబ్ దొరుకుతుంది, స్టేబిలిటీ దొరుకుతుంది లైఫ్లో అది ఇది. ఐ థింక్ మెనీ ఆఫ్ యూ పీపుల్కి కూడా అది ఉండుంటుంది ఇంట్లో. హీస్ నాటింగ్ లైట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అది. సో హౌ డిడ్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్? మతలబ్ అది దిస్ మూమెంట్ నేనైతే ఇట్స్ వెరీ బ్లెస్డ్ థింగ్ ఏంటంటే మై ఫ్యామిలీస్ సపోర్ట్ అండ్ దట్ డిడెంట్ కేమ్ ఈజీ హానెస్ట్లీ. చెప్పంగానే
ఎంతమంది హైదరాబాద్ కాకుండా బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఓ వావ్, చాలామంది. ఓకే, కూల్. సో నేను ఐఎమ్ ఆల్సో స్మాల్ టౌన్ బాయ్ అని, నేను కూడా బయట నుంచి వచ్చినండి. మనకి అంటే ఐ టెల్ యూ ఇది ఎందుకు అడిగానంటే, మన పేరెంట్స్ లెవెల్ కానీ వాళ్ళకి ఎంతవరకు తెలుసు అంటే ఓకే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టరు లేకపోతే అది ఇది ఇంతవరకే ఉంటుంది కదా. మనం ఏదన్నా అవుదామన్నప్పుడు వాళ్ళ ఐక్యూలో ఇంతే ఉంటుంది. సినిమా స్టడీస్, సినిమాకి వెళ్దాం అనగానే ఫర్ దమ్ ఇట్స్ వెరీ ఏలియన్ సబ్జెక్ట్. అంటే అసలు అయ్యో ఏంటని. అండ్ ఇంకో విషయం, చాలామందికి ఐ థింక్ యూ గైస్ హావ్ కమ్ అక్రాస్ తెలియదు కానీ, ఎవడైనా సినిమాల్లోకి వెళ్దాం అన్నప్పుడు మీకు ఫస్ట్ వచ్చి సలహాలు ఇచ్చేవాడికి ఎవడైతే ఉంటారో అసలు సినిమాకి సంబంధించిన వాడు అయ్యి ఉండడు తెలుసా. సినిమాకి సంబంధించిన వాడే అవడు బేసిగా. మీ డాడ్ కొలీగో లేకపోతే మీ మమ్మీ పగినాలో వీళ్ళే ఉంటారు. దే డోంట్ నో ఎనీథింగ్, బట్ తెలిసే ఎండ్లెస్ థింగ్స్. సాడ్లీ మనం దాని చుట్టూ చాలా ఉంటాము. బట్ ఇట్స్ ఓన్లీ ఆర్ జాబ్ టు కన్విన్స్ అవర్ పేరెంట్స్. మన జాబే, బయటోడు కాదు, బయట వ్యక్తి కాదు, ఎవరు కాదు. బికాజ్ ఎవరికి తెలియదు హానెస్ట్లీ. ఇలా వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, దిస్ ఈజ్ వాట్ ద ఫ్యూచర్ ఐఎమ్ సీయింగ్, యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళందరూ కన్జ్యూమ్ చేసేది న్యూస్ లేకపోతే ఈ ఆల్ ద స్క్రాప్ థింగ్. సో దే గెట్ ఆబ్వియస్లీ వరీడ్. సో ఇట్స్ ఆర్ జాబ్ ఓన్లీ టు కన్విన్స్ అవర్ పేరెంట్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇట్ వాజ్ హార్డ్ ఫర్ మై పేరెంట్స్ టు, అంటే సర్లీ చిన్నప్పటి నుంచి ఏదో డ్యాన్సులు నాటకాలు ఇస్తాడు కాబట్టి ఇలా అనేవాళ్ళే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సినిమాలో లాగే దట్ సీన్ వాట్. నేను చిన్నప్పటి నుంచి చాలా అవుతానండి వాడిని, డాక్టర్, ఆటో డ్రైవర్, ఇలాంటివన్నీ నేను అన్నాను మా మమ్మీతో. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు చిన్నప్పుడు ఆటోడు కింద ఇలా లాగి రింగ్ వెళ్తుంటే లేచినది. ఐ వాజ్ లైక్ అరే అమ్మ మంచి మ్యాచ్ వైజ్ ఉంది ఏంటంటే వన్ బి ఆటో డ్రైవర్. ఐ సెట్ దాట్ మా మామతో ఆ బిట్స్ దగ్గర ఉన్నప్పుడు ఆగిపోతుంది. సో మా మమ్మీ వచ్చేసరికి ఓకే ఆటో డ్రైవర్ అవుతాడు, ఓకే పైలట్ అవుతా, ఇదేంటిది డాక్టర్ అవుతా, ఇవన్నీ చెప్పేవాడిని. సో మై మామ్ థాట్ దట్ యూనో ఇలా ఫిల్మ్ మేకర్ అవుతానంటే ఇంకోటి నాలుగోది అని అనుకున్నారు. దే నెవర్ థాట్ ఇట్ వాజ్ సీరియస్. వెన్ ఐ సెట్ ఇట్ వాజ్ సీరియస్ దే ఆర్ వరీడ్. మెల్లిగా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ, ఎంబీఏ అలాగా బెండ్ చేద్దామంటున్నారు అనమాట. నేను కూడా ఆ టైంకి ఎదుగుతున్నా కాబట్టి ఐ టోల్డ్ వెరీ క్లియర్ దట్ నో ఇది వాంటెడ్, లెట్స్ గో, లెట్స్ సీ. వెన్ దే గాట్ వెరీ ష్యూర్ షాట్ ఏంటంటే వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ అండ్ కేమ్ బ్యాక్, తిరిగి వచ్చిన తర్వాత కేమ్ విత్ మై డిప్లొమా ఆఫ్ ఫిల్మ్స్. ఆ షార్ట్ ఫిల్మ్ తెచ్చిన తర్వాత టిల్ డేట్ దెర్ వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. అంటే దే కుడ్ రియలీ బిలీవ్ దట్ యూనో ఓకే దిస్ ఫెలో, ఇందాక యూ సెడ్ సంథింగ్, చేసి చూపించండి చెప్పొద్దు, ఆల్ దిస్ థింగ్స్ ఉంటాయి కదా. సో దే వర్ లైక్ దే నెవర్ టోల్డ్ ఓకే వాట్ ఈజ్ స్పీకింగ్, హీ డిడ్ ఇట్. సో అప్పటి నుంచి దెర్ వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. మై పేరెంట్స్ వద్దే మధ్య మధ్యలో వాళ్ళకు ఉండింది కానీ నా దాకా చెప్పలేదు ఎవరు. 2-3 చెప్పినా కూడా నేను పట్టించుకోవాలి. ఐ పుట్ మై ఇయర్స్ క్లోజ్ అండ్ యూనో ఐ వాజ్ వెరీ బ్లంట్. ఐ నో ఇట్ వాజ్ saddening for them, but I was blunt. Cinema release on a first day morning show, it was their happiness what I can give, and they were like complete. Like my mom was whistling, cinema ayipinadi whistle chestunnaru anamata, and she's crying. That is what I can give. ఆ జర్నీలో కొంచెం తప్పదు, కొన్ని ఇబ్బంది పెట్టాలి మన ఇంట్లో వాళ్ళని, తప్ప జరుగుతుంది. కానీ నువ్వు బయట ఆడుకు తప్పు తిరుగుతారు చేస్తే మాత్రం నీ తప్పది. అది యూ షుడ్ బి హానెస్ట్ ఫస్ట్, యూ డూ ఇట్ అండ్ యూ నో యూ కన్విన్స్ యువర్ పేరెంట్స్, దట్స్ ఇట్. అదైతే మాత్రం అందరికీ ఉంటుంది. నవ్ ఇట్స్ అప్ టు ఒక్కొక్కరి పర్సనల్ లెవెల్, అది కన్విన్స్ చేసుకుని అవన్నీ ఉండదు, అది ఇట్స్ అప్ టు పర్సనల్ లెవెల్ అది. బట్ ఐ హ్యాడ్ మై వెరీ గుడ్ పేరెంట్స్ అండ్ కూల్. సో యు ఆర్ మోర్ లైక్ ఈ మామూలుగా పేరెంట్స్ అంటే రిజల్ట్ ఓరియంటెడ్గానే ఉంటాడు. సో వాళ్ళు అనేది అంటూ ఉండిచ్చి మనం ప్రూవ్ చేసుకొని మనం చూపిస్తే వన్స్ వీ షో దట్ ఎస్ మమ్మా డాడ్ ఐ డిడ్ దిస్ అనేది అనగానే దే విల్ బీ కూల్ ఆఫ్టర్ దట్. అదే కదా అల్టిమేట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ వెరీ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బై ద వే, వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నెలకి ఇంత వస్తే ఈ కింద ఇంత ఈ లెక్కన ఫ్యామిలీ చూస్తున్నాండి. అప్పుడే ఇంకా కొంచెం ఫైర్ ఉండింది ఆనెస్ట్లీ స్పీకింగ్. సో ఐఎమ్ నాట్ బ్లెస్డ్, రావంగానే నాకు ఎవడొక డబ్బు పంపిస్తే అది లేదు. అందుకే అంత స్ట్రగుల్ అవుతుంది. లేకపోతే అమ్మ డబ్బులు పంపిస్తే అక్కడ చూసుకుంటాడు, అట్లా లేదు. సో ఐ థింక్ మెనీ ఆఫ్ యూ పీపుల్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ స్మాల్ టౌన్స్ అదే ఉంది. ఐ నో ఐ కెన్ రిలేట్ మోర్. సో ఇట్స్ అప్ టు యూ గైస్, అంతే మన స్ట్రాంగ్ ఉండాలి. సో సార్ ఒకటి మామూలుగా అందరు చాలామంది అడుగుంటాడు మిమ్మల్ని, ఇఫ్ గివెన్ అ ఛాన్స్ మేబీ ఫ్రమ్ బాలీవుడ్ ఆర్ అవర్ టాలీవుడ్, హూ ఈస్ ద యాక్టర్
and actress with whom you want to work and why? అది రాసిన తర్వాత బట్ ఐ థింక్ పర్సనల్లీ నాని చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ రిలేటబుల్. అంటే మన కౌంటర్ పార్ట్లకు చిన్నప్పుడంతా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ దిస్ గైస్ ఆర్ దేర్. బట్ మన ఈక్వల్ కౌంటర్ పార్ట్స్ అంటే మనతో పాటు ఇప్పుడు ఐ థింక్ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు హిస్ ఫస్ట్ ఫిల్మ్ కేమ్, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినది సెకండ్ ఫిల్మ్ కేమ్. సో యూఆర్ లైక్ అరే సమ్మన్ హూస్ ఫ్రమ్ అసినేటర్ హూ బికమ్ యాక్టర్ ఆర్ వెరీ నార్మల్ నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో ఐ రిలేటెడ్ సో మచ్ అండ్ హీ వెరీ గుడ్, హీ గ్రూ వెరీ వెల్. I think I wanted to do Nani and stars, of course, yeah, they are there at Mugguru, but I wanted to reach there first. Adi. But Nani, I really wanted to film. But I thought I wanted to pitch Ustad to Nani actually. Reach, I don't know. ఆ టైంలో అవ్వలేదు. తర్వాత ప్రొడ్యూసర్గా చేయడానికి పిచ్ చేయడానికి పంపించాను, బట్ కోవిడ్ అండ్ ఆల్ హ్యాపెండ్. సో సార్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటున్నాడు కాబట్టి డైరెక్టర్గా మీ డెబ్యూ అయిపోయింది. వెన్ వీ విల్ సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్ యాజ్ అ యాక్టర్, ఆర్ యూ ప్లానింగ్ ఎనీవేర్ అబౌట్ ఇట్? అది నేను చాలా సెలెక్టివ్ ఉంటాను. లేదు బట్ ఐ వాంట్ బీ వన్. సో యా, దట్స్ ఇన్ మై డిఎన్ఏ. అది నాకు లోపల నుంచి ఉంది బికాజ్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ యాక్టింగ్ ఓన్లీ. ఎవ్రీ సీన్ ఐ రైట్, ఏదైతే నేను సినిమాలో రాస్తాను ఇప్పుడు ఫస్ట్ ఐ ఎనాక్ట్ ఫర్ మై సెల్ఫ్, స్క్రీన్ టైమ్, ఎమోషనల్ ఇవి, లిటిల్ న్యూఆన్సెస్, ఆల్ దీస్ థింగ్స్ ఐ రీచెక్ ఆన్ మై సెల్ఫ్ ఫస్ట్, ఐ డూ అండ్ ఐ సీ మై యాక్టర్స్ అన్నమాట. సో దట్ ఈస్ దేర్. వన్ డే ఐల్ ప్లాన్ ఫర్ మై సెల్ఫ్, ఐ వోంట్ సే దట్, వన్ డే ఇట్ విల్ హ్యాపెన్ దట్ ఫర్ షూర్. మీరు మాట్లాడుతుంది ఇవన్నీ చూస్తుంటే సార్, మహేష్ బాబు గారు సార్ ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని. సో ఎంతసేపు అనేది కాదు, ఎంత కంటెంట్, ఇలాంటి కంటెంట్ మీరు క్లాస్ రూమ్లో 10 క్లాసులు 20 క్లాసులు 100 క్లాసుల్లో కన్నా ఒక్క 1 అవర్ సెషన్లో మీకు చాలా చాలా తెలుసుంటాయి. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అబౌట్ దట్ సార్. అండ్ అస్తమానం నేను అడగడం కన్నా ఐ వాంట్ the dice to open to the public. I'll be glad. See, I am one film old, okay, but my journey actually from 12 years it happened like that. So that matters a lot. Every person ki that all experience happens in one film. So మీరు ఇప్పుడు సినిమా గురించి మనం ఏం మాట్లాడినా కూడా see the journey of it, not about the film or something whatever. See, it's the film who made me, and like నన్ను తయారు చేసింది ఆ సినిమా, నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఆల్ దిస్ ది ఫిల్మ్, అండ్ ఐ ట్రావెల్డ్ విత్ ఇట్. సో వాట్ ఎవర్ యూ గైజ్ హ్యావ్ ఇన్నోవేషన్స్ కానీ, లేకపోతే ఇన్నోవేషన్ అంటే కొన్ని పెట్టుకుంటాం చాలా ఇన్నోవేషన్స్ కానీ, ఎనీథింగ్ అన్ఫిల్టర్డ్, ఐఎమ్ రెడీ. అన్ఫిల్టర్డ్ ఏమున్నా కూడా మీరు హానెస్ట్లీ జస్ట్ త్రో ఇట్ ఆఫ్. ఇఫ్ యూ డోంట్ త్రో ఇట్ ఆఫ్, ఇట్స్ టఫ్. మీరు రేపు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు మాట్లాడలేకపోతే కష్టం. ఎందుకంటే దీని మీద 10 times మల్టీఫోల్డెడ్గా యూ షుడ్ బి వోకల్. ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి వోకల్ ఇనఫ్ టు పుట్ అవుట్ యువర్ థింగ్స్. ఇలాంటివి క్లాస్ రూమ్లోనే హ్యాపీగా జరుగుతాయి. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, బికాజ్ ఆల్ ఐ కెన్ షేర్ ఈజ్ మై జర్నీ, మై ఎక్స్పీరియన్స్. మీకు అలా జరగాలని కాదు, కానీ ఒకటి ఉంటుంది కదా, ఒక పిక్చర్ ఉంటుంది, ఒక పిక్చర్. సో యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అన్ఫిల్టర్డ్, ఎనీథింగ్ రిగార్డింగ్ ఫిల్మ్స్, రిగార్డింగ్ ద సినారియో అవుట్ సైడ్, ఎనీథింగ్. ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా ఏమి ఇబ్బంది లేకుండా అడగచ్చు, ఓకేనా? ఎనీథింగ్, హౌ యూఆర్ డీలింగ్ విత్ పర్సనల్ థింగ్స్ ఆల్సో, అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ఐ నో చాలామందికి అది ఇంటర్వ్యూలో తెలుసు. దాట్ ఆల్సో యూ కెన్ ఆస్క్ బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్. Hi sir. Yeah, hi. First of all, thanks for coming and sharing your experience. Thank you, it's my pleasure. Yeah. So, నా క్వశ్చన్ వచ్చేసి, everybody will start as an AD before you make a film, right? So, what I'm not able to figure out is how much time that we need to put, to become a director, or any movies manam cheyali as an AD to kickstart a film. Any movies? Any movies we should, any movies manam cheyali as an AD. Okay. Yeah, because let's say you got a chance as an AD for one movie. Do you get all the information to kickstart a film all by yourself? Okay. So I know like the scale will be different for different movies, but to kickstart a film
మేబీ మీ విజన్ ఏదైతే మీరు ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో జనరల్గా హౌ మచ్ టైమ్ ఆర్ మేబీ హౌ మెనీ మూవీస్ మనం కన్సిడర్ చేసుకోవాలి? లైక్ మేబీ ఐ వర్క్ యాజ్ AD ఫర్ 2 movies, సో ఓకే ఐ విల్ గెట్ ఎ కాన్ఫిడెన్స్ టు కిక్ స్టార్ట్ మై కెరీర్ యాజ్ అ డైరెక్టర్ కదా. సో ఎన్ని మూవీస్ అలా చేయాల్సి వస్తుంది మేబీ ఇన్ యువర్ జర్నీ? ఇట్ కుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. యా బట్ ఆన్ అ జనరల్ నోట్, so okay, if you do for one film, okay, you will get enough knowledge to start a film by yourself, something like that. Okay. Right? So that information I'm looking for you, sir. See, very honestly, bluntly, there is no gauge for that. ఎన్ని సినిమాలు లేకపోతే ఎంత టైం ఇవ్వాలి, there is no gauge. అంటే వాట్ ఐఎమ్ సీయింగ్ టుడే ఈ ఆస్పెక్ట్లో, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్. వన్స్ అంటే మన 90s మన ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్న టైంలో ఇట్ వాస్ డిఫరెంట్. ఓకే, ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ బికాజ్ దెర్ ఇస్ ఓన్లీ అప్రోచబిలిటీ. వెళ్ళిన తర్వాత సినిమాలు చెయ్యాలి, ఆ డైరెక్టర్ వెళ్ళి రిఫర్ చేసి ప్రొడ్యూసర్కి అయిపోయింది, ఆ ఎరా అయిపోయింది. లెట్స్ టాక్ అబౌట్ ద కరెంట్ సెటప్ వాట్ వీ హ్యావ్. సీ, దెర్ ఆర్ దిస్ మెనీ కెమెరాస్. ఇట్ వాజ్ నాట్ ఎర్లియర్. ఎవ్రీవన్ హ్యాస్ ఫోన్స్. ఓకే, ఇట్ వాజ్ నెవర్ లైక్ ఫిల్మ్ చెయ్యాలన్నది. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఫిల్మ్ చెయ్యండి. చాలామంది ఫిల్మ్ చేయకుండా ఫిల్మ్ మేకర్స్ అయ్యారు. ఐ అగ్రీ. ఫిల్మ్ చేస్తే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ దాన్ ద క్రాఫ్ట్. నో యూ ఆస్క్డ్ అబౌట్ అబౌట్ ద క్రాఫ్ట్, రైట్? క్రాఫ్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దీస్ డేస్ it was so accessible. There was YouTube, there was books, there were films, and everything. Yes. But what dominates endante how is a film set? How is a film set actually? What do you know about R అయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా సినిమా వెళ్ళగానే? ఇప్పుడు మన ఇక్కడ యూ హ్యావ్ ఆల్ ద సెటప్ హియర్. దీస్ పీపుల్ విల్ సెటప్. యూ ఓన్లీ రైట్, యూ కమ్ టాక్ విత్ యర్ యాక్టర్స్ అండ్ యూ జస్ట్ షూట్. నో, దాని మించి 80-90% ఉంది బేసిక్గా. సో పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్ ఇందాక కూడా, ఇట్స్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సెట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ అ ఫిల్మ్ వర్క్స్. సినిమా చెయ్యాలి దీనికి ఐ వుడ్ సజెస్ట్. లేదు నాకు టైం లేదు, నేను ఇందాక టైం అనుకుంటే కనుక కష్టం. బికాజ్ అలా అనుకుంటే వన్స్ యూ బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ యూ క్యాన్ హ్యాండిల్ ఆల్ దోస్ పీపుల్, ట్రస్ట్ మీ. సో ఇట్స్ లైక్ I would clearly say films kada ఒక ఫిల్మ్ చేయండి, ఇట్స్ అప్ టు యువర్ అండర్స్టాండింగ్. నో ద క్రాఫ్ట్, నో ద బిజినెస్. ఎవ్రీ ఫిల్మ్ మేకర్ హ్యాస్ టు నో దిస్. అంటే నేను చాలామందికి ఐ డోంట్ నో, ఐ విల్ టెల్ యూ. మీ షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు చేసుకుంటారు కదా, దానికి బడ్జెట్ వేసుకుంటారు కదా మీరు. బడ్జెట్ వేసుకుంటారు కదా, బడ్జెట్ వేసుకునే దగ్గరే ఎక్స్పర్టైజ్ వస్తుంది తెలుసా. అంటే నీ సినిమా ఎంతలో అవుతుందని ప్రొడ్యూసర్కి ఎలా చెప్తావు, ఎలా వేస్తావు, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. సో యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. తెలియకపోతే మీరు సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ మ్యానర్తోనో బీ ఫ్రెండ్ చేయండి. యూ షుడ్ నో హౌ మచ్ ఇట్స్ కాస్టింగ్ ఫర్ అ డే. ఎవ్రీథింగ్ యూ షుడ్ నో. ఇట్ ఆల్ డిపెండ్స్ అబ్బా. ఎందుకంటే ఇట్స్ యూ డోంట్ పుట్ ఎ గేజ్. నేనైతే ఏమంటున్నా చెప్పనా, నేను ఒక కాస్ట్లీ షార్ట్ ఫిల్మ్ తీసి దాన్ని డెమోగా పట్టుకెళ్ళి అప్పుడు ఫిల్మ్ పిచ్చేద్దాం అనుకున్నా. ఐ నెవర్ డిడ్ దట్. ఐ కుడెంట్ డూ ఇట్. ఐఎమ్ హాఫ్ ప్రిపేర్డ్తోనే ఐ స్టార్టెడ్ ఆఫ్. సమ్టైమ్స్ ద బెస్ట్ థింగ్స్ వాట్ హ్యాపెన్ వెన్ యూ ఆర్ లైక్ లెట్స్ గో, ఓకే లెట్స్ డూ ఇట్ అన్నప్పుడే. ఇట్ వాజ్ నాట్ నేను ఈ పోర్షన్ మీద చదువుకుంటా, ఇది చేస్తా, ఇదిగా డూ ఏ షార్ట్ ఫిల్మ్ బికాస్ ఆబ్వియస్లీ యూ విల్ గెట్ టు నో స్క్రిప్ట్ టు స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఎబిలిటీస్ మనం చేయగలుగుతున్నాం లేదా వ్యాలిడేషన్. డూ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎ ఫోన్ ఆల్సో. డోంట్ థింక్ అబౌట్ టెక్నికాలిటీస్ ఫస్ట్. థింక్ అబౌట్ am I translating the same to the screen? That gives you confidence. Cinemaకి చేయండి, it gives confidence. It's not about number of films. As you asked, different scale of films ki అని ఉంది కదా, that is the major misconception. It is there, even I also had. పెద్ద సినిమాకి చేస్తే ఒక సినిమా చాలు, అన్నీ తెలుస్తుంది. అండ్ ఇంకోటి పెద్ద బ్యానర్లో విజిబిలిటీలో పడతామో తెలుస్తుంది. ఇట్ ఈస్ ఎస్ అగ్రీడ్. కానీ నీ కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు ఎంత పెద్ద బ్యానర్లోకి వెళ్ళినా కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్ ఐ విల్ టెల్ యూ, పెద్ద బ్యానర్లో అలాగే ఏడిల్గా చేసుకుంటూ పెళ్ళైపోయి దే నెవర్ మేడ్ ఇట్ టు డైరెక్షన్. ఇట్ వాస్ డిఫరెంట్ గేమ్. యూ షుడ్ హ్యావ్ దట్ ఫైర్, హ్యావ్ దట్ నాలెడ్జ్, బీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. అందరికీ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రైట్ షూట్ కాదు.
బీ ఓపెన్ ఫర్ ద నాలెడ్జ్, ఎవ్రీథింగ్, టేక్ ఇట్, ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ నో గేజ్. Sure. Definitely, sure. yeah. Thank you. Yeah. Thank you very much. హలో సార్, ఇది ఈ మూవీని చాలా మంది థియేటర్లో చూడలేదని చెప్పారు. యా మీరు తీసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏముండే, తర్వాత మీ రియాక్షన్స్ ఏముండే అని? ఎక్స్పెక్టేషన్ అంటే ఆబ్వియస్లీ తర్వాత దాన్ని ఎలా తీసుకున్నారు? రావాలి, ఆఫ్ కోర్స్ మార్కెట్ బాగా చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి, పీపుల్ హ్యాస్ టు నో ద ఫిల్మ్ అనైతే ఉంది. బికాజ్ సింహాకి అంతకు ముందు 2 ఫెయిల్యూర్సే. ఓకే, అండ్ వీ ల్యాండెడ్ ఇన్ అ వెరీ హెవీ ట్రాఫిక్ డేట్, August 12th. జైలర్, బోలా శంకర్, అటు హిందీలో 3 సినిమాలు అన్నీ బాగా ఆడేసినాయి. మన సినిమా ఏమైతుంది, మార్కెటింగ్, వీ ఫెయిల్డ్ ఇన్ మార్కెటింగ్ ఇన్ అ వే, ఐ షుడ్ అడ్మిట్ దట్. చాలామంది పీపుల్కి తెలుసు కానీ థియేటర్లోకి ఎక్కువ మంది రాలా. ఇట్ ర్యాన్ ఫర్ ఓన్లీ 5 days. ఓకే, 5 days ఇన్ థియేటర్. ఓటీటీ రిసెప్షన్ వాజ్ వెరీ వెల్, బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అదే సుదర్శన్లో మార్నింగ్ షో అయిపోయిన తర్వాత వీ గాట్ టు నో ద రివ్యూస్ అండ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ అనేసరికి నో, దట్ ఈస్ అ వెరీ టఫ్ ఫేజ్. అది సబ్జెక్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, అది హౌ యూ టేక్ ఇట్ ఉంది. నో, దట్ ఈస్ అ వెరీ టఫ్ పార్ట్. ఎందుకంటే ఇంత జర్నీ ఇంత మాడుకున్నాం కదా ఒక సినిమా గురించి, ఇఫ్ ఇట్స్ నాట్ రిసీవ్డ్ వెల్ వీ కాంట్ బ్లేమ్. అంటే అయిపోయింది, వన్స్ యూ సెండ్ ఇట్ అవుట్ ద క్యూబ్కి వెళ్ళిన తర్వాత నీ పని అయిపోయింది, రెస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఓన్లీ. అన్నప్పుడు యూ హ్యావ్ టు embrace the journey, disconnect, and come back to next, what I have to do, what we failed in the film, cinema craft lo gaani, presenting it to the market lo gaani, avi analyze cheskovali. Everyone failures are very costly, and you have to take them. దాంట్లోంచి తీసుకోలేకపోతే కష్టం. సో యా, యువర్ 2 questions, అది ఎడిటర్స్తో మీ కొలాబరేషన్ ఎట్లుండే అనేది? ఎడిటర్స్ యా వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే యాజ్ ఎ సెడ్, ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఫస్ట్ నీ సినిమా నీ బ్రెయిన్ నెత్తిలో ఉండాలి, నీ సినిమా ప్రతిదీ నీ హెడ్లో ఉండాలి. వన్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ టువర్డ్స్ ఎడిటింగ్ ఎనీ ఫిల్మ్ మేకర్. స్టిల్ an editor can give a strange, అంటే నీకు చాలా, he can give the another dimension to your film. Be open to your editors, be open. Of course, ఇప్పుడు సినిమాని ఒక మీ కైండ్ ఆఫ్ కటింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది కదా, అది కన్వే చేయండి ఫస్ట్, దట్ హ్యాస్ టు బి దేర్. మీ 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 టోన్ని మొత్తం మార్చేసింది అనుకో అది. అంటే మీరు శేఖర్ కమల సినిమా లాంటి నుంచి ఒకసారిగా బోయపాటిలాగా చేశాను కటింగ్, అంటే దట్ ఈస్ నాట్ యువర్ విజన్. యూ షుడ్ టెల్ దట్, and he might also, he should understand your vision, how you want. Then be open to your editors, because it's very important. A film's fate and dani direction మొత్తం ఎడిట్లో చాలా మారుతుంది. I prefer స్క్రీన్ రైటింగ్లోనే మేజర్ పెట్టుకోవాలి మీరు, రైటింగ్లోనే. అంటే I should say that, because స్క్రీన్ ప్లే ఈజ్ హాఫ్ ఎడిటింగ్ డన్, హానెస్ట్లీ స్పీకింగ్, ఇఫ్ యూ రైట్ ఇట్ పర్ఫెక్ట్లీ. నా ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను నా సీన్లో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ పాయింట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్ వాజ్ రిటన్ దేర్. దట్స్ హౌ ఐ రైట్. సో ఇట్ ఈస్ మై వే ఆఫ్ క్లారిటీ, అండ్ ఐ కన్వే ద సేమ్ టు మై కంపోజర్. ఇట్ ఈస్ లైక్ దాట్. సో ఎడిటర్ ఆల్సో హ్యాస్ టు అండర్స్టాండ్ దట్. ఎడిటర్ వెరీ ఇంపార్టెంట్. యా. Hello. Yeah. Hi. Good morning, sir. Yeah. Hi. And my question is, as well, I am an you are a department director. I am an acting department. Acting, okay. So నేనేం అడగాలనుకుంటున్నా అంటే, యాజ్ అ డైరెక్టర్ మీరు యాక్టర్స్ సెట్లో ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు? లైక్ హౌ టు పర్ఫామ్, ఎన్ని టేక్స్లో ఫినిష్ చేస్తే బెస్ట్ అని మీరు అది ఎక్స్పెక్టేషన్ అట్లేం లేదులే. ఎన్ని టేక్స్ అని కాదు, కానీ నాకు డబ్బులు ఉన్నాయంటే కనుక, నాకు కాల్ షీట్స్ ఉన్నాయంటే కనుక అట్లా కాదు. యూ హ్యావ్ అ సర్టెన్ విజన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అది వచ్చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డన్. దాంట్లో పెద్ద ఇదేం లేదు. ఇఫ్ ఇట్స్ నాట్ కమింగ్ ఇట్ మ్యాటర్స్, బట్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ద యాక్టర్ వెరీ ఇంపార్టెంట్లీ. ఫస్ట్ థింగ్, యువర్ యాక్టర్ హ్యాస్ టు బి బ్రీఫ్డ్ సో మచ్. అట్లా
సిన్స్ కొంతమంది ఎలా ఉంటారంటే యూ జస్ట్ గివ్ మీ జస్ట్ ఐల్ డూ వాట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటి తెప్పించుకునే విధానం బట్టి ఉంటుంది అది. గౌతమ్ మీనన్ ఐ జస్ట్ టోల్డ్ సార్ యువర్ ఐస్ ఆర్ వాట్ ఐ వాంటెడ్ టు కాస్ట్. ఆయన ఐ బాల్స్ అలా బయటకు వచ్చినట్టు ఉంటాయి కదా. హీఈస్ అ వెరీ సీనియర్, సో ఐ వాంటెడ్ విత్ యువర్ లుక్స్ ఓన్లీ టు కిల్, జస్ట్ ఎనాక్ట్ విత్ సమ్ యాటిట్యూడ్. దిస్ వాట్ ఐ సెడ్. సింహాకి కావ్యకి ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో డీటెయిల్ ఐ యూస్ టు బ్రీఫ్. దే ఆర్ వెరీ బ్రిలియంట్ యాక్టర్స్, బట్ ఫర్ దెమ్ దే ఆర్ లైక్ ఓ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్రీఫ్ కమింగ్, సో దే డెలివర్డ్ లైక్ దిస్. సో అంతే, అట్లేం ఉండదు అట్లా. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, మీరు ఒక పర్సన్ని హీరోగా మీ సినిమాలో తీసుకోవాలంటే మీరు అతనిలో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు హీరోగా సెలెక్ట్ చేసుకుంటారు ఒక పర్సన్? అది మన కాస్టింగ్. ఇట్స్ లైక్ ఫస్ట్ మన క్యారెక్టర్ సెట్ అవుతాడు లేదా అది కదా. ఫస్ట్ హీఈస్ ఫిట్టింగ్ ద క్యారెక్టర్. దాని తర్వాత అయితే ఏముండదు. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ విత్ యువర్ యాక్టర్. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. హౌ ఈజ్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్ అది అంటే అలా కాదు సార్, ఆన్ సెట్ ఆల్సో కాదు. మీరు హీరోగా సెలెక్ట్ చేసుకుంటే ఏమైనా ప్రీవియస్ వర్క్స్ అడుగుతారా లేకపోతే? లేదు. దేర్ ఆర్ మెనీ యాక్టర్స్ హు ఆర్ డెబ్యూ ఇన్ ద ఫిల్మ్ ఆనెస్ట్లీ. ఓకే, రైట్. అదర్ దాన్ ద మెయిన్ కాస్టింగ్ చూసి రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ డెబ్యూటెంట్స్ ఓన్లీ. ఆడిషన్ ఇచ్చి తీసుకున్న వాళ్ళు కొంతమంది యూట్యూబ్లో చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ వాజ్ నెవర్ బికాస్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ మై యాక్టర్స్, ఐ కెన్ గెట్ ఇట్. సో ఇట్ ఈస్ జస్ట్ దట్ అంతే. డిసిప్లిన్ ఉంటే యాక్టర్స్ టైం చాలా ఇంపార్టెంట్, అది ఆన్ టైం. బికాజ్ ఓన్లీ వెన్ యాక్టర్స్ బీ ఆన్ టైమ్ వీ కెన్ స్టార్ట్ ద షూట్ అండ్ వీ కెన్ ఫినిష్ ఇన్ ద కాల్ షీట్స్. 9, 10, 11కి మనం షూట్ స్టార్ట్ చేస్తే అవ్వదు. ఆల్ మై యాక్టర్స్ యూస్ టు బీ ఆన్ టైమ్ అండ్ వీ యూస్ టు స్టార్ట్ ద ఫస్ట్ షాట్ ఎట్ 7:15 బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కొంత అవుతుంది, బ్రేక్ఫాస్ట్ తర్వాత. సో ఇట్ ఈస్ జస్ట్ దట్. డిసిప్లిన్ అంతే, పంక్చువాలిటీ. అది ఎవరికైనా కావాలి. అది నువ్వు ఇప్పుడు స్టార్స్ని అడిగితే నేనేం చేయలేను. వాళ్ళు ఇప్పుడు 10కి వస్తారా లేకపోతే ఇలా అంటే కనుక దాని తగ్గట్టు ఉంటుంది ట్యూనింగ్ అంతే. బట్ ఫర్ న్యూ కమర్స్ ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్. ఇట్ షుడ్ బీ గుడ్ విత్ దిస్ క్రాఫ్ట్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ హిస్ వర్క్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, హ్యాపీ టు సీ యూ సార్. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ భూపేందర్. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలంటే ఉస్తాద్ మూవీ మీకు వచ్చిన ఒక థాట్ని ఒక వెహికల్ రూపంలో చేసి దానికంటే ఒక ప్రొడ్యూసర్ అని కీ ఎత్తుక్కొని దాన్ని మీరు డ్రైవ్ చేస్తూ మధ్యలో ఒక కాస్టింగ్ ఎత్తుక్కొని ఎవరు కావ్యమారని ప్లస్ మన సింహం కావ్యమారన్ అన్నావా? సారీ సార్, కావ్య గారిని ప్లస్ మన సింహ సార్ని ఇద్దరిని ఎక్కించుకొని అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఆడియన్స్ దగ్గర తీసుకోపోయి పర్లేదు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే అక్కడ నుంచి వెళ్తూ లేదు ఇది ఇక్కడ ఇది కాదని చెప్పి ఓటీటీ తీసుకోపోయి మా యంగ్స్టర్స్కి యాక్చువల్ నచ్చింది అక్కడే మాకు. ఈ చాలామంది థియేటర్స్కి రాలేకపోయారు. యాక్చువల్గా యూత్ కూడా చాలామంది దీనికి రాలేకపోయారు. మళ్ళీ మేము అక్కడ చూసిన తర్వాత లేదు ఇది యంగ్స్టర్కి తెలిసిన మూవీ. ఎందుకంటే నీలాకాశం దగ్గర నుంచి తీసుకుపోయారు. ఎందుకంటే గ్రౌండ్ టు ఎర్త్ అనే మూవీ టైప్ ఇది. అక్కడ నుంచి ఆగకుండా లేదు ఈ మూవీ ఇక్కడ ఆగదని చెప్పి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దగ్గర ఈ ఫ్లైట్ ఎక్కి అక్కడ దాకా వెళ్ళిరు సార్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే ఇదంతా రైట్ అప్. ఓకే, గుడ్ రైటర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే మూవీలో నుంచే బ్రహ్మం అనే క్యారెక్టర్ అందులో క్యారెక్టర్ ఉంది కదా సార్, అది చాలా సూపర్ క్యారెక్టర్ సార్ యాక్చువల్గా. అది థ్యాంక్ యూ. అది మీరు ఎలా రాసిర్రు ఏమో తెలియదు కానీ మనసు పెట్టి రాసిర్రు ఏమో మరి తెలియదు. అయితే యాక్చువల్గా అలాంటి క్యారెక్టర్ మీరు డిజైన్ చేసినప్పుడు మీరు ఏమేమి ఎక్విప్మెంట్స్ అనేది యూజ్ చేస్తున్నారు? అంటే మీరు నార్మల్గా మనకు కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు అక్కడ నుంచి స్ట్రైక్ ఎలాంటి క్యారెక్టర్ రాసేటప్పుడు నేను కూడా తాగి రాసాను అట్లాగా స్ట్రైక్ రాసేటప్పుడు ఒక ఎక్విప్మెంట్ అన్నారు కదా లేదు సార్, ఫ్లెడ్జ్డ్గా మూవీ రాసేటప్పుడు ఆ సినిమాలో ఈ క్యారెక్టర్ పక్క పెట్టాలనుకున్నారా లేకపోతే మధ్యలో అది అలా వచ్చింది ఆ క్యారెక్టర్ బ్రహ్మం క్యారెక్టర్? లేదు ఫస్ట్ నుంచి అది అనుకున్నారా? ఫస్ట్ నుంచి ఉన్నది. ఫస్ట్ నుంచి ఉన్నది. అంటే హీరోకి బండిని ఒకళ్ళు అంటే బండి ఇప్పుడు బేసిక్ ఫార్మేట్ చూడు,
చాలా సినిమాలు చూస్తారు కదా బేసిక్గా, నీ చుట్టుపక్కలే ఉంటుంది నీ హీరోయిన్ లేకపోతే నీ హీరో ఆర్ సంథింగ్ వాట్ ఎవర్, నువ్వు చూడవు, ఐడెంటిఫై చేయవు. ఏదన్నా ఒక సిచ్యువేషన్ జరిగి మనం ఇది కదా అని రియలైజ్ అవుతాం కదా, ఇది మైండ్ని. ఇట్ ఈస్ ద సేమ్ వే. ఆ బండి ఆడుతూ ఉంది, హీ నెవర్ నో ఇట్స్ ఇంపార్టెంట్. సమ్ థర్డ్ పర్సన్ క్యారెక్టర్ కమ్స్ ఇన్, వాల్యూ ఆఫ్ బైక్ కానీ అతను ఎన్హాన్స్ చేసినప్పుడు ఇట్స్ దట్ స్ట్రక్చర్, ఇట్స్ దట్ సింపుల్. అది ఫస్ట్ నుంచి ఉంది అది. అండ్ ఇంకోటి, వస్తువుల పట్ల ఒక కైండ్ ఆఫ్ ఎలిమెంటు. ఉస్తాద్ మోర్ దాన్ హీరో ఇష్టపడేది బ్రహ్మన్ని, బికాస్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ ఫిక్సెస్ ఇట్ ట్వైస్. సో అట్లా అనుకుని వచ్చిన క్యారెక్టర్ అది. అండ్ సినిమాలో నాకు పర్సనల్లీ బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఇన్ రైటింగ్. మీరు సినిమాలో చూసింది 80% ఉంది, 20% అతనికి ఆర్క్ ఉంది ఫినిషింగ్. డ్యూ టు మెనీ అదర్ ప్రెషర్స్ అండ్ ఆల్ అది చేయలేకపోయాను. బట్ గ్లాడ్ బ్రహ్మం గురించి మాట్లాడినందుకు. దాని గురించి చాలా ఫైట్ లేని, ఈ పాత్ర అవసరమా అది ఇదని. బట్ ఎస్ ఐ వాంటెడ్. అండ్ అది బ్రహ్మం పర్సనల్ లవ్ ఇట్. అయితే ఇంకో క్వశ్చన్ సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా అయిపోయిన తర్వాత, ఐ మీన్ స్టోరీ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ని కలవడానికి, ఆ హీరోని కలవడానికి నరేషన్ ఇస్తుంటారు కదా సార్, నెరేటివ్. అప్పుడు ఎన్నిసార్లు మీకు మీరే సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తుంటారు? అంటే చాలాసార్లు చేసిరా లేకపోతే వన్ అటెంప్ట్లోనే వాళ్ళని కన్విన్స్ చేసి? ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇది రాసేసిన తర్వాత ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్. రాసేసిన తర్వాత నేను ఫస్ట్ నరేషన్కి వెళ్ళినప్పుడు నేను ల్యాప్టాప్ పట్టుకెళ్ళాను. నరేషన్ ముందుకు వచ్చినప్పుడు ల్యాప్టాప్ ముందు పెట్టుకుని స్టార్ట్ చేశాను అనమాట. ఎట్ ద ఎండ్ నేను చూడలేకపోయా ల్యాప్టాప్లోకి, ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్. అడ్రస్సింగ్ టు ద పర్సన్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఇలాగా చూసి ఇలా చేసాను అనుకోండి, అది వేరే నోషన్ లాగా ఉంటుంది. ఐ థింక్ నాకు నిజంగా స్టార్టింగ్ ట్రబుల్ అయింది, చాలా మైక్రో డీటెయిలింగ్ చూసి చెప్తాను అవన్నీ. బట్ ఐ థింక్ నేను అద్దం ముందు చూసుకోలేదు, నాకు నేను చెప్పుకోలేదు, డైరెక్ట్గా ఫీల్డ్లోకి దూకేసి ఆడు 3-4 రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఎలా అయిపోయిందంటే అది ఆటోమేటెడ్. నిద్రలోంచి లేకపోతే సడన్గా నువ్వు ఎక్కడలా ఉన్నప్పుడు ఏదో ఆలోచిస్తూ ఇక్కడ ఇలా అనేసరికి ఇట్ కేమ్ అనమాట. సో నా సజెషన్ ఏంటంటే, రీడింగ్ ఉంటుంది కదా బేసిక్గా, దిస్ అ ప్రాక్టీస్ ఆఫ్ స్క్రిప్ట్ రీడింగ్. మనం రాసేసిన తర్వాత ఎయిదర్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్, అంటే కాకుండా జస్ట్ స్టార్ట్ టెల్లింగ్ టు దట్ పర్సన్. ఆర్ మీకు కంఫర్టబుల్ అయితే ఎవరికి నేను చెప్పనంటే కనుక మీరు పెట్టుకోండి, బొమ్మ పెట్టుకుని అర్థం పెట్టుకుని జస్ట్ సీ హౌ యూఆర్ యాక్చువల్లీ నరేటింగ్. చాలామందికి నరేటింగ్లో ఏమవుతుందంటే డ్రాప్లో అవుతుంది. వినేవాడిని అరగంట ఇస్తాడు లేకపోతే గంట ఇస్తాడు. ఆ గంట ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ టైం. యు ఆర్ బయింగ్ దట్ టైం. ఆడికి డౌన్ తీసుకురాకూడదు, మరి దరిద్రం ఏం చేయలేం. కానీ సో నేనైతే 4 సార్లు రిజెక్షన్ అయింది. నాట్ బికాస్ ఆఫ్ బ్లాక్ రావడం, నచ్చలేదు వాళ్ళకి చాలామందికి. ఇంక తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ద మోర్ యూ ట్రావెల్ విత్ ద స్టోరీ, ద మోర్ విల్ బీ ఈజియర్. యూ విల్ నీడ్ నథింగ్. దేర్ ఆర్ టైమ్స్ వేర్ నేను షూట్లో కూడా స్క్రిప్ట్ లేదు నా చేతిలో. సో ఐ నో ద షార్ట్ డివిజన్ వెరీ క్లియర్లీ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ ఐ ట్రావెల్డ్ సో మచ్ విత్ ద ఫిల్మ్, సో మచ్ ఇయర్స్ అనమాట. సో ట్రావెల్ చేయాలి, దాంతో చాలా ఇంపార్టెంట్ అది. అదే చూస్తారు మన దగ్గర విన్నప్పుడు. థ్యాంక్ యూ. హాయ్ సార్. 4 times రిజెక్షన్ అయింది అన్నారు కదా. 4 కదా, ఇంకా ఎక్కువైంది. చెప్పు. స్క్రిప్ట్లో తర్వాత స్క్రిప్ట్లో ఏమైనా చేంజ్ చేశారా? చేంజెస్ అంటే ఎన్హాన్సింగ్ ఉంటుంది కదా, అంటే కొంచెం బెటర్ చేయడము. అంటే వాళ్ళు రిజెక్ట్ చేసారు అని కాదు, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా బెటర్ చేయాలనిపిస్తుంది కదా. రిజెక్షన్స్ ఆర్ లైక్ డిఫరెంట్, ఆ రీజన్స్ వేరు. ఎందుకంటే 2019లో ఫినిష్ ద స్క్రిప్ట్ అండ్ స్టార్టెడ్ పిచ్చింగ్. అప్పుడు ప్రీ కోవిడ్ అంతా ఎలా ఉంది, సినిమా ఎరా వేరేలా ఉంది. ఐ థింక్ మనందరూ ఆ ఫేజ్ ట్రావెల్ చేసాం కాబట్టి తెలుస్తుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత వేరేలాగా ఉంది పిక్చర్. పోస్ట్ కోవిడ్ వాజ్ డిఫరెంట్. అంటే సినిమాలు లేవు, ఒక్కసారిగా చాలా సినిమా కన్జ్యూమ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత రకరకాల జానర్స్ కూడా మనం చూడడము. అంతే. ప్రీ కోవిడ్ ఉన్నప్పుడు నా రిజెక్షన్స్ అయినప్పుడు ఇట్ వాజ్ ఆల్ లైక్ ఇట్స్ అ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ఐ థింక్ యూ నో ద డిఫరెన్స్, రైట్? క్యారెక్టర్ డ్రివెన్, ఒక పాత్ర జర్నీ మీద వెళ్ళేది. మీకు లాస్ట్ ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయితే అర్జున్ రెడ్డి. ఓకే, ఇట్ వాస్ ప్యూర్లీ ఆన్ ద క్యారెక్టర్. ఓకే, హీస్ ఎమోషన్స్, హీస్ జర్నీ అండ్ ఆల్. సో వెన్ ఐ పిచ్ సంథింగ్ లైక్ దిస్, పీపుల్ వర్ లైక్, దేర్ ఆర్ ప్రీ ఎగ్జాంపుల్స్ ఏం లేవు, యూనో, అంతా మనకి ప్లాట్ డ్రివెనే ఉంటాయి.
మేజర్లీ ఇక జరిగిందండి. సో పీపుల్ కుడెంట్ గేజ్ అండ్ కొంతమందికి నచ్చలేదు ప్రాబ్లీ అండ్ యూ క్యాంట్ క్రిబ్ ఆన్ ఇట్. కోవిడ్ తర్వాత చాలా మారిందన్నమాట. కోవిడ్ తర్వాత ఎలా అయిపోయింది, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది నచ్చి చేద్దామన్నారు, తర్వాత ఇది థియేటర్లోనా ఓటీటీకి చేద్దామా ఇలా అనమాట. సో అన్నీ కలిపితే ఒక 30 చిల్లర దాకా రిజెక్షన్స్ అయినాయి యాక్చువల్లీ చెప్పాలంటే, బిఫోర్ ఐ ల్యాండెడ్ ఆన్ ద కరెంట్ ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్. అది యా గౌతమ్ వాసుదేవ్ మెయిన్. లేదు ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. ఓన్లీ చిన్న చిన్న యాడ్-ఆన్స్ ఉంటాయి కదా, యాడ్-ఆన్స్ సెట్లో ఇక్కడ ఇలా చేద్దాం అలా చేద్దాం అంతే. ఇట్ ఈస్ ప్యూర్లీ రెస్పెక్టింగ్ అదర్స్ విజన్ ఓన్లీ. ఎక్కడ ఇవ్వడం అట్లా లేదన్నమాట. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. ఆయన డైరెక్టర్ కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్. అదే హాయ్ పర్లేదు వినబడుతుంది. హాయ్ సార్. హాయ్. మీరు చెప్పారు కదా సార్ నా యాక్టింగ్ స్టూడెంట్ సార్ నేను. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారు 1 డే షూట్ చేయడానికి 1 lakh ఖర్చు పెట్టిన ఎయిర్పోర్ట్లో అని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఐఎమ్ యాక్టింగ్ కదా సార్, ఒక సాడ్ అండ్ ఫన్నీ చేయడానికి అక్కడే ఉంది. అంటే ఇప్పుడు నేను సాడ్ స్టోరీ అక్కడ షూట్ చేసాము కదా సార్. అది అంటే మా లుక్స్ అన్నారు కదా సార్, ఇప్పుడు ఒకవేళ సాడ్ స్టోరీ షూట్ చేసినా లుక్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి కదా సార్. అంటే రెడ్ రావడం, అదే రెడ్ కలర్ రావడం అంటే చేంజ్ అయిపోతాయి కదా సార్. ఆటోమేటిక్గా మళ్ళీ ఫన్నీ చేయడం అంటే మళ్ళీ చేంజ్ అవ్వాలి కదా సార్. అంటే మినిమం బేసిక్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు ట్రాన్సిషన్ గురించి మాట్లాడుతున్నారా? చేంజ్ ఓవర్, స్విచ్చింగ్. స్విచ్చింగ్ ఏనా? స్విచ్చింగ్ గురించే కదా. స్విచ్చింగ్ గురించి యాక్టింగ్ ప్రకారంగా టిప్స్ ఏంటి అంతేనా? అవును సార్. యాక్టింగ్ అంటే స్విచ్చింగ్ ఐ థింక్ ఎలా చెప్పాలి ఇప్పుడు అది, అంటే మీరే స్కిట్ ప్రిపేర్ చేస్తారు కదా సార్, పలానా ఎమోషన్స్ అంటూ 1 day ఉంటుంది సార్. అవునవును. అది మీరు ప్రిపేర్ చేసుకుని మాకు చెప్తారు కదా సార్. అంటే మేము యాక్టర్ కాబట్టి అంటే ఫేస్ లుక్ మార్చడం ఎలా సార్, అంటే ఏడ్చిన వెంటనే కొంచెం డ్రై అయిపోవడం మళ్ళీ. ప్యూర్లీ యాక్టర్ సైడ్ అయితే ఓకే. ఫస్ట్ థింగ్ యాక్టింగ్ షుడ్ యూ నో దట్ నాదొక అప్రోచ్ ఉంటుంది బేసిక్ నేను యాక్ట్ చేసినప్పుడు నేను చూసినప్పుడు. ఫస్ట్ ఐ థింక్ మీకు కంఫర్టబుల్గా ఆడిషన్ ఇచ్చినప్పుడు కంఫర్టబుల్గా అడ్రస్ చేయడానికి యూ పిక్ సంథింగ్. అంటే ఇప్పుడు ఇది నా ఆడిషన్ రూమ్, ఇది నా ఆడిషన్ రూమ్, ఇది చేయమన్నప్పుడు ఒక్కొక్కరికి కంఫర్ట్ ఏంటంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ని అడ్రస్ చేసుకోవడానికి ఏరుకోవాలి. దట్ ఈజ్ యాక్టర్స్ హోంవర్క్. ఓకే. థర్డ్ పర్సన్తో ఉన్నట్టు ఇమాజిన్ అండ్ యూ డూ దట్. ఫస్ట్ ఇమాజినింగ్ సంథింగ్ లేని దాన్ని యూ డూ దట్ రైట్. నో స్విచ్చింగ్ పార్ట్ ఏంటంటే స్విచ్చింగ్ ఈజ్ ప్యూర్లీ యువర్ ప్రాక్టీస్. అంటే దట్స్ ప్యూర్లీ యువర్ ప్రాక్టీస్. ప్రాబ్లం ఏమవుతుంది చెప్పిన ఫస్ట్ ఎలా కనబడుతుందని చూడొద్దు. ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఎలా కనబడుతుందని చూడొద్దు. ఫస్ట్ వెళ్ళిపోండి. యూ హ్యావ్ టు బ్లడ్ అండ్ నర్వ్స్లో అది వెళ్ళిన తర్వాత దెన్ అందుకే అంటారు కదా గురువు ఈజ్ ఇంపార్టెంట్ అని. గురువు అంటే ఎనీ ట్రేడ్కి ఒక గురువు వై ఈజ్ ఇంపార్టెంట్ అంటే ద గురువు క్యాన్ యాక్చువల్లీ సీ యూ అండ్ యూనో వ్యాలిడేట్ ఓకే ఇలా వస్తుంది ఏంటి అని. గురువు ఉన్నప్పుడు ఇట్స్ గుడ్. యా అండ్ లేదు సెల్ఫ్ గురువు మనమే అనుకున్నప్పుడు ఏంటంటే కీప్ ప్రాక్టీసింగ్. ఇది అడిగితే నాకు స్విచ్చింగ్ నేను ఒక ఆడిషన్ చేశాను, అంటే నేను చేసే యాక్టర్గా నీకు నాకు డాష్ అని సినిమా వచ్చింది తేజ. యా సో దాని ఆడిషన్కి ఫొటోస్ పంపించాము అప్పుడు, ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ మెయిల్ పంపించారు కమ్ టు అని. అక్కడ చేశానమాట ఇలాంటిది ఒకటి. లైక్ యూనో నేనే చంపేశాను, నేనే టూ క్యారెక్టర్ లాగా అనమాట చంపేశాను. ద ఫ్రెండ్ వాజ్ ఎందుకు చంపేశాను, నేనేమో చంపేశాను, నాకు ఆపోజిట్ టైప్లో స్విచ్చింగ్ ఐ డిడ్ అనమాట. అంటే ద కాన్షియస్ థింగ్ వాట్ ఐ హ్యాడ్ ఏంటంటే తేజ ఇస్ దేర్, ఆయన పక్కన ఇంకో ఆయన ఎవరో ఉన్నారు. ఇట్ వాస్ తేజ అంటే మనకి ఎలా ఉంటుంది కొత్త సీరియస్ ఇలా ఉంటారు కదా, అది డిలీట్ చేస్తా ఫస్ట్ అది డిలీట్ చేసేయాలి. సేమ్ ఆడిషన్ అలాగే జరిగింది సార్. అంటే ఒక కోపంగా చెప్పన్నారు సార్, చెప్పాను సార్, చెప్పేసాక ఇంకా నాకు ఆ కోపం అలా తగ్గడం లేదు సార్, అదే ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా. తర్వాత నెక్స్ట్ ఒక స్మైల్తో చెప్పమన్నారు సార్, నేను చెప్పలేకపోతున్నాను సార్ అక్కడ. అంటే అది స్విచ్చింగ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ కమింగ్ అవుట్ అన్నది ఇట్స్ ఫ్రమ్ ప్రాక్టీస్. కొంతమందికి ఏంటంటే ఇన్హెరెంట్గా దే కెన్ ఈజీలీ స్విచ్. మనకు తెలిసిపోద్ది కదా మన ఎబిలిటీస్ ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే దెన్ ఇట్ విల్ బీ ఈజీ యాక్చువల్లీ. ఇట్స్ ప్రాక్టీస్ హానెస్ట్లీ స్పీకింగ్. అది ఇట్ విల్ వర్క్. చేయిపోయిందంటే ఏం లేదు. బట్ స్టార్టింగే మరి ఎలా కనబడతానో అస్సలు చూసుకోవద్దు. ఫస్ట్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్, డూ ఇట్ అంతే.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We have time for another few questions only. So use it wisely. ఎవరైనా అస్సలు మాట్లాడిన వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే వినాలని ఉంది యాక్చువల్లీ. ఇది నేనంటే నవ్వుతున్నారు కానీ మాట్లాడట్లేదు. నువ్వు ఇందాక వెళ్ళి అన్నావు కదా ఏదైనా లైక్ డూ హ్యావ్ ఎనీథింగ్ పీపుల్ హ్యాడ్ యూ కెన్ పుట్ ఇట్ అవుట్. Hi sir, I'm Rahul. I'm from directing department. So my question to is, initially as a beginner, our first problem is getting our concepts onto the paper. అంటే మేము ఏదైతే అనుకుంటామో ఫస్ట్ బ్లాక్ మాకు వచ్చేది అక్కడనే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ వి థింక్ ఆఫ్ అండ్ while translation it doesn't happen many times, those ideas die out. Translation to paper or paper. Okay, yeah. So how to manage that part as a beginner, because there are a lot of concepts you come with, you have a lot of excitement, but for some reason you are not able to translate it onto a paper to move forward, and sort of some ideas die out. So how to prevent that from happening? Even experience also face that actually. That is the problem while writing, it happens. Naaku ante what I have approached towards that endante I totally get deviated from it, honestly. Ante meer writer's block gurinchi kaadu kada maatladedi, something similar. Not exactly writer's block. Yeah, ideas, only the ideas putting part in kada. Once అయితే గితే వెంటనే అందుబాటులో యూ హ్యావ్ ఫోన్స్, రైట్? ఓకే, అందరూ టైప్ చేయలేరు కొన్ని ఒక్కొక్కసారి, అంటే అందరిది ఈయనలాగా ఉండదు. స్టార్టింగ్ ఇచ్చారు కదా ఒకటి, సో మనకి అప్పుడు రా థాట్ ఉంటుంది కదా ఏదైతే ఉందో ఐడియా పార్ట్, యూ జస్ట్ రికార్డ్ ఇట్ ఫస్ట్. అంటే ఐ డోంట్ నో, ఇట్స్ ఎ వెరీ నోన్ ప్రాక్టీస్ ఓన్లీ. ఇఫ్ యూ రికార్డ్ ఇట్ ఫస్ట్ బేసికల్లీ అంటే వచ్చేస్తుంది బయటికి, కక్కేస్తాం బేసికలీ. నో ద ఫియర్ ఆఫ్ ఐడియా బీయింగ్ డైయింగ్ అన్నది అది ఏంటంటే యూ షుడ్ పుట్ ఇట్ అవుట్ ఫస్ట్. అది ఏ మూడ్లో ఉన్నా కూడా లేటర్ ఆల్సో ఆఫ్టర్ 1 week or 1 month ఇఫ్ యూ హియర్ ఇట్ యూ స్టిల్ ఫీల్ ఇట్స్ దేర్, ఐ థింక్ ఇట్స్ ట్రావెలింగ్ విత్ యూ, ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ యూ. లేదమ్మా ఇది ఎప్పుడు వచ్చింది అన్న అంటే కనుక నో, ఐ థింక్ ఇట్స్ అ పాస్ అండ్ గో. రికార్డ్ ఇట్ ఆర్ పుట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, బికాజ్ యువర్ ఓన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ నో పీపుల్ చాలామంది ఏఐ వాడుతున్నారు టు జనరేట్ థింగ్స్. వాట్ ఐ ఫెల్ట్, నేను కూడా చూసినప్పుడు ఏంటంటే ఏఐ జనరేట్ చేసే దాంట్లో నీ ఓన్ ఎక్స్ప్రెషన్, నీ భావం ఉండదు. ఓకే, అది నీకు టెక్స్ట్ హెల్ప్ చేస్తుంది బేసిక్గా. సో యూ పుట్ ఇట్ అవుట్, డిట్ వాయిస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. నౌ బ్లాకింగ్ ఏమైనా వస్తే కనుక ఐ సజెస్ట్ ఆర్ ఐ డూ ఏంటంటే ఐ డీవియేట్ ఫ్రమ్ ఇట్, ఐ కన్జ్యూమ్ సంథింగ్, డూ సంథింగ్ ఆర్ సంథింగ్, అండ్ ఇట్ విల్ బీ ఫ్రెష్ అగైన్ వెన్ ఐ కమ్ బ్యాక్. సమ్టైమ్స్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్సింగ్ ఆల్సో ఇట్ విల్ లీడ్ టు నోవేర్, ఆగిపోద్ది అక్కడ. అది సినిమాలో గొట్ట సీక్వెన్స్ అలాగే వచ్చింది. ద ప్రీ ఇంటర్వెల్ దట్ గై ప్లేన్ని చేజ్ చేసేది, దట్ వాజ్ స్టక్ ఫర్ 2 days. ఐ వాంటెడ్ ఎ సీన్ దట్ యునో జస్ట్ వన్ సీన్, నో డైలాగ్స్, హీ హ్యాస్ టు ఐడెంటిఫై దట్ హీ వాంట్స్ బి ఏ పైలట్, దట్ హై. అది ఎలా కూర్చుని కొట్టుకుంటున్న డైలాగ్ రాయాలా, సీన్ ఎలా, దట్ జస్ట్ కేమ్. 35 minutes I just finished the visual description. Sometimes it matters. Adi. Thank you very much. Yeah, thank you. Okay, last question. Sir. Hi sir. Sir, ఒక్కటే క్వశ్చన్ అంటే యూ హ్యావ్ మేడ్ అ మూవీ ఉస్తాద్ ఇన్ ఇండస్ట్రీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎడిటింగ్ ఆర్ సినిమాటోగ్రఫీ ఆర్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్. One common thing is they all want to get into the industry, Telugu film industry specifically. Yes. Because you have already made that into that. అంటే వాళ్ళకున్న ఒక అరే అవుతుందా, ఇది మనతో అవుతుందా, ఇది చేయగలుగుతామా, ఇంత పెద్దగా ఉంది అంటే కొండలాగా అనిపిస్తుంది చాలా మందికి. సో సిన్స్ యూ హ్యావ్ క్రాక్డ్ దట్ కోడ్ అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ అండ్ యూ ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ యాజ్ అన్ అవుట్ సైడర్ వితౌట్ ఎనీ కాంటాక్ట్స్, బీట్ ఎనీ క్రాఫ్ట్, I just want your opinion about that. Is it possible? Is it not possible? How to move away? Ante ela mindset ela pettukoవాలి అలాంటి కేసులో అనేది. So it is possible because one person who cracked is sitting here. I'm an outsider. నిజంగానే నాకు ఇండస్ట్రీలో ఎవ్వరు అసలు జీరో. ఓన్లీ ఫిల్మ్ స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చాను. భయం, యాక్చువల్లీ చాలా భయం ఉండే స్టార్టింగ్లో. అంటే తెలియదు, ఎవరు తెలియదు, ఎలా అప్రోచ్ అవ్వాలి. మనమేమో చదువుకుని వచ్చాము, కొంచెం నామూసి అంటే నేను అలాగే వెళ్తున్నాను ఫస్ట్లో ఇది ఉండేది కొంచెం.
ఎవరినైనా అప్రోచ్ అవుదామంటే ఫస్ట్ మనకి మనలో మనం తక్కువ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది స్టార్టింగ్లో. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నువ్వు నీట్గా డ్రెస్ అప్ అయ్యి బ్లాక్ టికెట్లు అమ్మితే ఎలా ఉంటుంది నీకు, నాది కాదు జాబ్ కాదు కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారిగా. ఐ థింక్ ఇట్ విల్ ఎవెన్చువల్లీ గో. అది వదలాలి, ఎందుకంటే వెళ్తేనే కానీ రాదు. ఆనెస్ట్లీ స్పీకింగ్ వెళ్ళకపోతేనే కానీ రాదు. ఎస్, ఇట్ ఈస్ ఎ కొండ, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్ వన్స్ యూ కమ్ డౌన్. బట్ ఐ థింక్ యూ షుడ్, దిస్ ఇస్ వాట్ సంథింగ్ విచ్ ఐ పర్సనలీ వాంటెడ్ టు షేర్. యూ షుడ్ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్. ఒక రోడ్ మ్యాప్ పెట్టుకోవాలి మీరు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి పాస్అవుట్ అయిపోతున్నారు, పాస్అవుట్ అయిపోయిన తర్వాత అయిపోలేదు, ఇట్ ఈస్ జస్ట్ 10% ఓన్లీ. దిస్ బ్లడీ 10%. వాట్ యూ సీ అవుట్ సైడ్ ఈజ్ చాలా పెద్దది, చాలా పెద్దది. అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం ఓకే, మీరు స్కూల్ కాలేజ్లో మనంతా చదవడంతో ఓకే, బట్ ఇక్కడ అది కావాలి అంటే ఓకే, ఒక 2 ఇయర్స్లో, ఒక 1 ఇయర్లోనో టైం లైన్. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు నా చుట్టుపక్కల ఎవరు లేరా? ఓకే, మీరు ఇప్పుడు ఏం చేద్దాం? ఆఫీసులో ఒక యూ వాంట్ బి డైరెక్టర్ యాక్టర్, ఆఫీసులు, యూ నో ద ఆఫీసెస్. ఓకే, దీస్ డేస్ యూ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, కొన్ని ఉన్నాయి, పెట్టుకోండి. ఎలా పంచిన్, గో మీట్. ఓన్లీ ఇఫ్ యూ డూ దాట్ యూ విల్ గెట్ టు నో మోర్ ఆఫీస్. ఒక ఆఫీస్ తెలిసినప్పుడు ఇంకో 2 తెలుస్తాయి, ఇంకోటి తెలిసినప్పుడు తెలుస్తామట. ఇట్ విల్ టేక్ టైమ్. సో ప్లీజ్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ టైం. నాకు షార్ట్ టర్మ్లో ఓవర్ నైట్ అయిపోవాలంటే ప్లీజ్ గో బ్యాక్ హానెస్ట్లీ. ఎందుకంటే ఇది చాలా బ్లంట్గా చెప్తున్నా ఇది, బికాజ్ యు ఆర్ అన్నెసర్లీ వేస్టింగ్ టైమ్ హియర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఇఫ్ యూ పుట్ యువర్ టైమ్ వెరీ వైజ్లీ, మీరే కళ్ళు మూసుకొని చూడండి. బేసికలీ ఇప్పుడు ఇది జూలై వస్తుంది కదా, 1 year 6 months టైంలో వేసుకొని చూసేసరికి ఒక్కసారిగా ప్రోగ్రెస్ వెనక్కి చూసుకుంటే, అరే నేను ఐ హ్యావ్ మేడ్ 3 people ఇలా తిరిగినప్పుడు నాకు ఇవి తెలిసినప్పుడు ఇది జరుగుతుంది. లేదు ఫినాన్షియల్లీ కొంచెం స్టార్టింగ్ దొరికినప్పుడు గో టు ఎనీ దిస్ మెనీ కాంటెంట్ క్రియేషన్ కంపెనీస్ అండ్ ఆల్, స్టార్ట్ విత్ దట్ అట్లీస్ట్. అంటే మీకు ఫండింగ్ ఉంటుంది అండ్ ఇంకోటి యూ విల్ గెట్ టు సీ స్లోలీ టేకింగ్ ద పాత్ రీచ్ అట్లా. సో యూ హ్యావ్ టు పుట్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు రోడ్ మ్యాప్ లేకుండా అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అని అన్నామంటే కనుక ఏం చేయం, అక్కడే ఉంటాం బేసిక్గా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ అన్నెసరీ స్టఫ్. ప్లీజ్ ప్లాన్ యువర్ థింగ్స్. డోంట్ హెసిటేట్. ఇప్పుడు కొంతమంది మాట్లాడలేకపోతున్నారు కదా, నేను అదే అంటున్నాను, హెసిటేట్ చేస్తే రాదు, హెసిటేట్ చేస్తే అస్సలు రాదు. నేను ఐ థింక్ ఐ షుడ్ టెల్ దిస్ ఇంపార్టెంట్ థింగ్. ఐ థింక్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సిట్టింగ్ హియర్ బికాస్ ఆఫ్ మై ఫిల్మ్ కదా. అదే 2019లో రాసా. ఓకే, రాసిన తర్వాత నాకు తెలియలేదు, కథ రాసినాక ఏమో మన దగ్గర ఉంది, ఎలాగెళ్ళాలి ఇప్పుడు, అంటే ఎవరిని పట్టుకోవాలి, నా దగ్గర కథ ఉందని ఎలా పట్టుకోవాలి. సో అంత భయం నుంచి అంటే అంత భయం కదా, ఫస్ట్ నేను ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పుడు మై బిగ్గెస్ట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. ఐ వోంట్ పుట్ నేమ్స్. ఓకే, ఒక పెద్ద సినిమా, అది పెద్ద సెట్ వేశారు, దానికి సెట్ ఊరు, ఒక విలేజ్ సెట్ వేశారు. సెట్ చూడడం ఫస్ట్ టైం. నేనెవరో రిఫరెన్స్ త్రూ ఎల్లు కలువ అన్నారు, వెళ్ళా. లంచ్ టైంలో రమ్మన్నారు, వెళ్ళాను. ఐ వాజ్ సో హెసిటెంట్. ఎక్కడో బండి పార్క్ చేసేసి దూరం నుంచి చూస్తున్నారన్నమాట. ఐ వాజ్ 21 బై దెన్. భయంగా చూస్తున్నాను. ఈ తినేసిన తర్వాత ప్లేట్స్ అది పెడుతున్నారు. ఐ కెన్ సీ ద క్రూ. దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఉన్నారా అంటే, ఎవరు అంటే రమ్మన్నారు అంటే, ఇటు వెళ్ళండి. ఐ వాజ్ వాకింగ్ ఇన్ టు ద సెట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటి, ఐ వాజ్ నర్వస్. సెట్ చూసి సరదా పడాలా లేకపోతే నన్ను మనం ఏమిటంటే అందరూ నన్నే చూస్తున్నాం అనుకుంటారు, కాదు ఎవడ పని చేసుకుంటున్నాడు యాక్చువల్లీ. సో వీ ఫీల్ సో మచ్ దట్ అరే నేను వెళ్ళిన తర్వాత దట్ సార్, ఐ మెట్ దట్ సార్. రావంగానే ఫస్ట్ ఆన్వాయితీ ఉంటుంది ఏంటంటే, భోజనం చేసావా అంటే, ఐ వాజ్ లైక్ చేయలేదు యాక్చువల్లీ. చేశాను సార్. వెళ్ళి తినిపించారు వాళ్ళు, ఒకరు తీసుకెళ్ళి తినిపించారు. వాట్ విల్ యూ ఫీల్? సెట్లోకి వెళ్ళిన తర్వాత ఫిల్మ్ మేకర్ని కలిసిన తర్వాత ఈ వాజ్ లైక్ భోజనం తినిపించు అన్నప్పుడు నువ్వు ఇంకా కంఫర్ట్లోకి వచ్చావు. నీట్గా తిని వచ్చిన తర్వాత హీ ఓన్లీ సెట్ ది సేమ్ థింగ్. ఆయన కూర్చున్నాడు ఇలాగా అండ్ హీ వాజ్ లైక్, తినేసాను సార్. ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటి చెప్పు అన్నారు. ఎగ్జాక్ట్లీ, నీ బాధ ఏంటి, నేను విన్నది కరెక్టేనా అనిపించింది. అది కాదు సార్ అంటే, ఇప్పుడు నీ బాధ ఏంటి చెప్పు హీ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్, ఐ వాజ్ స్టాండింగ్ హియర్. ఇలారా ఇట్రా కూర్చోను. అప్పుడు దాకా కంఫర్ట్ నుంచి ఒక్కసారిగా కాలు నుంచి చల్ల అయిపోయింది. నించో అన్నాను, చేతులు కట్టుకున్నా. అక్కడ ఇంకో 3 ఎవరో ఉన్నారు అండ్ ఇట్ వాజ్ ఆల్ పీపుల్. లంచ్ తర్వాత షార్ట్కి రెడీ చేసుకుంటున్నారన్నమాట. కూర్చోను, ఏంటి బాధ ఏంటి అంటే,
అదేం బాధ అంటే, అదే సార్ నేను ఫిల్మ్ స్కూల్ చేసి వచ్చాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుదాం అనుకున్నానంటే జాయిన్ అవుతాను. ఏం చేసావు? పలానా చేశాను సార్. ఓకే, ఏం సినిమాలు చూసావు లాస్ట్ టైం అని? ఏ సినిమాలు చూసాం? సంక్రాంతి అప్పుడు అనగనగా ఒక ధీరుడు, మిరపకాయ 2 సినిమాలు చూసావు. ఇప్పుడు లాస్ట్ చూసింది మిరపకాయ. మిరపకాయ అని అంటే ఒక కమర్షియల్ సినిమా అంటే అనగనగా ఒక ధీరుడు అన్నా. ఓకే, అవునా అనేసరికి చెమట పడుతుంది. నేనేంటి ఇలా కట్టుకుని తుడుచుకుంటున్నా, ఇట్లాగా తుడుచుకుంటే నా ముందు ఇలాగా అనుకున్నాను, నచ్చదు అని అనమాట. అయ్యమ్మ అంటే ఇట్ వాజ్ ర్యాగింగ్ ఆయన అని చెప్పిన తర్వాత ఇంకా షెవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ధీరుడు కథ చెప్పు అన్నారు. నో దిస్ ఈజ్ వేర్ ఇట్ స్టార్ట్స్. హీ టోల్డ్ మీ టు టెల్ ద స్టోరీ ఆఫ్ అ ఫిల్మ్ విచ్ ఐ వాచ్డ్. నేను చూసిన సినిమాని నన్ను కథ చెప్పమన్నారు. ఐ వాజ్ లైక్ ఎట్ నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు మీరు రేపు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. కథ చెప్పాను కానీ టపేలని నాకు సినిమా చూశాను ఎలా చెప్పాలో తెలియలా, అంటే బికాస్ ఆఫ్ ద నర్వస్నెస్ సంథింగ్. ఐ స్టార్టెడ్ విత్ దిస్. ఐరేంద్రి అని ఒక విచ్ ఉంటుందండి, ఒక మంత్రగాతి, దానికి చావు అని చెప్పి ఇలా స్టార్ట్ చేసా. మాట రావట్లే, గొంతు ఎండిపోయింది, చల్లైపోయాను. సార్ ఒక్క నిమిషం సార్ అన్న. ఇక్కడ కూర్చున్నారు, ఆ పక్కెళ్ళే ప్యూక్ వామిటింగ్ చేస్తాను. నర్వస్నెస్లో ఐ జస్ట్ ప్యూక్ తడేల్. అంటే ఇట్స్ అ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన అక్కడ ఉన్నాడు, చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి కడుక్కుని ఎంతో వచ్చిన తర్వాత ఐ వాజ్ ఫైన్. కడుపులో ఖాళీ అయిపోయిన తర్వాత సార్ బాగానే ఉన్నాను సార్ చెప్పనంటే, నీకేమన్నా హెల్త్ ప్రాబ్లమా అన్నారు. లేదు సార్ లేదేం లేదంటే, సరే బయట కూర్చో తర్వాత మాడతా అన్నారు. బయట కూర్చున్నా. ద సో కాల్డ్ యాక్టర్ స్టార్ కేమ్, పీపుల్ ఆర్ స్టాండింగ్, ఐ ఆల్సో స్టూడ్. అయిపోయింది. మెల్లిగా ఒక్కొక్కడు అలాగా బౌన్సర్స్, సార్ అక్కడి నుంచో, అక్కడేమో అక్కడి నుంచో. ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ 1 hour నేను ఎగ్జాక్ట్లీ బయట జనరేటర్ ఉంటుంది కదా, సెట్ బయట ఏముంటాయి, జనరేటరు, వ్యాన్లు ఉంటాయి, అక్కడ కూర్చున్నా. సో ప్యాకప్ టైంకి దట్ మ్యాన్ సా మీ, హీ వెంట్. ఆయన వెనకాల నేను 3 months తిరిగాను. ఒకటే అప్రోచ్తో పట్టుకుని తిరిగాను, వర్కౌట్ అవ్వలేదు. తెగించి ఫోన్ చేస్తా, సార్ నేను సార్ అనగానే ఇప్పుడు ఖాళీలో పెట్టారనమాట. ఐ ఫెల్ట్ హ్యూమిలేటెడ్, లైక్ లిటరల్లీ. అంటే ఒకటే అప్రోచ్ పట్టుకుని నేను దేనికి తిరుగుతున్నా, దేనికి వెళ్తున్నా అని అనిపించింది. అప్పుడు నేను వేసుకుని బొమ్మ అన్నమాట. ఇట్స్ అ సర్కిల్, ఇట్స్ అ డాట్, ఒక సైడ్ లేదు బేసిక్గా, ఎటు నుంచైనా ఉంది. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అంటే ఆ ఒక్క పర్సనే పట్టుకుని కాకుండా బేసిక్గా ఇప్పుడు తిరుగులేదనమాట. అంటే అసలు ఇప్పుడు ఉస్తాద్ బండి ఉందా, ఒరిజినల్ బండి, అది అప్పుడు ఉన్నదో. సో వేసుకుని ఆఫీసుల మీద తిరిగి, యాక్టర్గా ఉంటే యాక్టర్ ఫోటోలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఫోటోలు, ఎవ్రీథింగ్ తిరిగితే అక్కడి నుంచి ఐ గాట్ టు నో పీపుల్ సో మెనీ థింగ్స్ అండ్ ఆల్. సో దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ నన్ను ఆయన కథ చెప్పమని అడిగాడులాగా. నేను చెప్పలే. అంటే ద టైమ్ విచ్ ఐ హ్యావ్ గాట్, ఐ కుడెంట్ డూ ఇట్. టుడే ఆఫ్టర్ 12 years లైక్ దట్, నాకు కథ చెప్పగానే నేను ఒక 40-50 మంది చెప్పాను ఆన్ స్పాట్, ఉస్తాద్ రాసిన తర్వాత. అంటే క్రాక్డ్ మై ఫీల్డ్ అండ్ ఐమ్ సిట్టింగ్ హియర్. ఓకే, సో why this is important, you have to be ready, you have to be very ready. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. నేను ఇండస్ట్రీ ఈజ్ అ కేక్ వాక్, అంతా బాగుంటుంది, ఇంకా ఇలాగే ఉంటుంది అనట్లేదు, ఇట్లా జరుగుతుంది. ఐ నెవర్ టోల్డ్ దట్ ఇన్సిడెంట్ టు ఎవరికి చెప్పలేదు. చాలామందికి, ఒకరిద్దరికి చెప్పాను, ఒక వితౌట్ నేమ్స్ ఓన్లీ. బట్ ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ రియలీ గ్లాడ్. బికాస్ ఆఫ్ ఇట్ హ్యాపెండ్, ఐ గాట్ టు సీ సో మెనీ థింగ్స్. బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనుకో అది. సో యా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ థింక్ వెన్ యూ ల్యాండ్, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. రెడీ అవ్వండి. రెడీ అయినప్పుడు యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఓకే, వాట్ నెక్స్ట్? స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సర్కిల్. ఒక చోటే ఉండిపోద్ది. నేను ఉన్నా 2 సార్లు అట్లాగా. నో, మీరు బయటకు వెళ్ళిన తర్వాత స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. నో, మనకి ఎవరో తెలియదు, నాకు తెలియదు. సిట్టింగ్, నో, ఇట్ హ్యాపెన్స్. 5 years ఆఫ్ టైమ్ ఐఎమ్ సిట్టింగ్ హియర్. గూగుల్లో నా పేరు ఎత్తుక్కుంటే ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు సరదాగా నవ్వుకుంటా అనమాట. ఇట్స్ పాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్ ఏం లేదు, బట్ ఇట్స్ టఫ్, ఇట్స్ నాట్ ఈజీ, బట్ మేక్ ఇట్ హ్యాపెన్. అది. సో సంథింగ్ ఐ కెన్ షేర్. సార్ సో యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే రియాలిటీ ఆఫ్ ఇండస్ట్రీ సైడ్ ఇట్స్ పాసిబుల్. కొంచెం సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళాలి అంతే.
సార్ లాస్ట్ క్వశ్చన్ అన్నాను కానీ కాస్త సెల్ఫిష్గా బిహేవ్ చేశాను ఇక్కడ. లాస్ట్ క్వశ్చన్ వీళ్ళకి కాదు, ఆ లాస్ట్ 2 క్వశ్చన్స్ నేను అడుగుదాం అనుకున్నాను. సో అందుకని వాళ్ళని ఆపాను. సారీ, ఒకవేళ టైం ఉంటే మిమ్మల్ని కూడా ఇంకో క్వశ్చన్ తీసుకోవచ్చు. బట్ సార్ ఇది ఏంటంటే దట్ సెల్ఫిష్ క్వశ్చన్ వచ్చేసరికి there are so many aspiring filmmakers over here. Some of them want to become an assistant director initially, some to learn work anedi. So as a director, what are the key points you see in your assistants? Oka meeku oka assistant director ga gano lepothe oka assistant cinematographer gano kavalante వాళ్ళలో ఏమేం క్వాలిటీస్ ఉండాలో కాస్త మీరు చెప్తే. ఇందాక యాజ్ ఐ సెడ్ ఏడీస్కి అయితే మాత్రం సీరియస్లీ క్రాఫ్ట్ చెప్తున్నాను హానెస్ట్లీ అనుకుంటాం మనం, మనకి సబ్జెక్ట్ తెలిస్తేనే పెట్టుంటారని. మీరు నమ్మండి, బయట ఇప్పుడు సరే నేను మన ఫిల్మ్లో సంథింగ్, ఈవెన్ బిగ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆల్సో, ఓకే, ఇట్ ఈస్ నాట్ ద క్రాఫ్ట్ దే సీ ఫస్ట్. ఇట్ ఈస్ నాట్ ద క్రాఫ్ట్ దే సీ ఫస్ట్. క్రాఫ్ట్ ఈస్ ఫర్ యూ, ఓకే. క్రాఫ్ట్ నీకు, నీ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నా దగ్గర ఒక ఏడీ వచ్చినప్పుడు అడుగుతాను బేసిక్గా, వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. నీ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా నువ్వు చెప్పాలి. అంటే నేను షార్ట్ ఇలా చేస్తాను, అది కాదు, దట్ ఈస్ ఫర్ యూ, ఓకే. యువర్ అండర్స్టాండింగ్ ఇస్ లైక్ యువర్ అప్రోచ్. అంటే నువ్వు వాట్ ఈస్ దట్ కమిట్మెంట్ యూ వాంటెడ్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్, మీరు కమిటెడ్గా మీకోసం లేకపోతే మీరు ఏ ప్రాజెక్ట్లోనూ వాల్యూ కారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మీ పనిలో చెప్పేస్తుంది. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్, యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్ దేర్, బికాస్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ కేక్ వాక్, యూ నో దట్. టైమ్స్, అన్సర్టెన్ టైమ్స్ ఉంటాయి, ఆల్ దీస్ థింగ్. ఇఫ్ యూఆర్ నాట్ పుట్టింగ్ ఇట్, యూఆర్ నాట్ యాడింగ్ టు ద వర్క్. యూఆర్ నాట్ యాడింగ్ అన్నప్పుడు తెలిసిపోతుంది అది. అందరిలో ఎవరు కొంచెం సర్లే ఏదోలా పని చేస్తారంటే మనకు కనిపించిపోతారు అట్లాగా. సో ప్లీజ్, యూ షుడ్ బీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ టువర్డ్స్ యువర్ వర్క్ ఫస్ట్, ఓకే. డిసిప్లిన్, క్రాఫ్ట్ కమ్స్ లేటర్. ఫర్ మీ క్రాఫ్ట్ కమ్స్ లేటర్. బెస్ట్ ఎగ్జాంపుల్, ఏడీస్ హూ వర్క్డ్ ఫర్ మై ఫిల్మ్, అందరూ కొత్తోళ్ళే, బట్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. అందులో 3 నా ఫ్రెండ్సే, ఓకే. ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు వీళ్ళు కూడా. అండ్ ఇప్పుడు అందులో అట్టర్ డెబ్యూ, అంటే చాలా లీస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ కాలేజ్ పాస్ అంటే ఒక 3 years అయ్యి వచ్చిన వాళ్ళు టుడే ఫ్రమ్ అవర్ ఫిల్మ్, 1 guy is working for SSR's film, okay, Mahesh Babu SSR film, okay. He is purely taken in the basis of how he worked on the film. ఇది ఎవరు కమ్యూనికేట్ చేసేసరికి నేను కాదు కదా. సింహ సా ఆన్ ద సెట్, ఓకే. హీ టోల్డ్ దట్ ఉస్తాద్ టీమ్ ఈజ్ జెమ్స్, మనకు కావాలంటే తీసుకుంటాం. సో దే హ్యాడ్ ఓన్లీ 1 requirement, అతను తీసుకున్నారు. అండ్ దట్ ఫెలో ఫస్ట్ టైం మీరు చూస్తే హీ డజంట్ స్పీక్, అసలు మాట్లాడు సరిగ్గా. ఫస్ట్ మనకంటే ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ లాంగ్వేజ్, ఐ నో హిమ్ బిఫోర్, రైట్. హీ క్రాక్డ్ ఇట్ దేర్. అండ్ 2 more ladies, వాళ్ళదే కార్తికేయస్ ప్రొడక్షన్లో ఫాద్ ఫాజిల్ది 2 సినిమాలు అనౌన్స్ అయ్యింది మొన్న. అది వాట్ ఈస్ దట్ ఫిల్మ్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అది వచ్చింది చూడు. దాంట్లో ఒక 2 ladies, దే ఆర్ స్టిల్ దే వర్కింగ్ దేర్. సో యూ నెవర్ నో హౌ విల్ ల్యాండ్ అప్, వేర్ విల్ ల్యాండ్ అప్. దట్ వన్ కమిటెడ్ అప్రోచ్ ఆఫ్ వర్క్ యూ డూ, ఇట్ విల్ టేక్ యూ. ఐ థింక్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మై ADs దేర్. సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఇన్ ADs, వెరీ ఇంపార్టెంట్. Craft is for you, okay. Film understanding is for me. How you understand, how you work for the film, it is that. Cinematographers, of course, yeah, cinematographer is like, you know, అది ఫిజికల్లీ చాలా స్ట్రెనియస్ జాబ్. అది మేము సెమిస్టర్ చేసినప్పుడు కూడా వి ఫేస్ దాట్. ఇట్స్ ఫిజికల్లీ స్ట్రెనియస్, ఎందుకంటే సెట్లో ఫస్ట్ ప్రొడక్షన్లతో పాటు ఫస్ట్ వాళ్ళే సెటప్ చేయాలి, మళ్ళీ లాస్ట్ వాళ్ళే వెళ్ళాలి. సో దానికి మీరు రెడీ ఉండాలి. ఎడిటర్స్, ఆఫ్ కోర్స్, యా, పేషెన్స్, obviously patience. When the director is impatient, you have to be patient. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎబిలిటీ టు పుట్ సమ్ న్యూ థింగ్స్ టు ద టేబుల్, అంటే చెప్పగలగాలి, మీరు చెప్పగలగాలి బేసిక్గా. ఇఫ్ యూ పుట్ ఇట్ యువర్ సెల్ఫ్, నో. ఫిల్మ్ మేకింగ్లో ఎనీ డిపార్ట్మెంట్స్లో లేదు నాలో పెట్టుకుని చెప్తే ఏమనుకుంటాడు లేదా, నో. ద డైరెక్టర్ ఇస్ పుట్టింగ్ యూ ద స్పేస్, ప్లీజ్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రాఫ్ట్ మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. అది ఆగిపోయిందంటే అక్కడే ఉంటుంది. ఇఫ్ యూ లర్న్ FCP some 7 version, now it's 12. If you stay at 7 only, it will be staying there only. You should be upgraded. Technically చాలా ఇంపార్టెంట్, అది మంచిది అవగాహన ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ వుడ్ బి, చేయాలని అందరికీ ఉంటుంది. ఇందాక మనం క్యాబిన్లో మాట్లాడుకున్నప్పుడు ఇది అనుకున్నాం,
ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది నేను చూసింది ఏంటంటే, నేను చాలాసార్లు కాస్టింగ్ అట్లాంటి చేసినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఏదో ఒకటి పంపించేస్తాడు. అండ్ యాజ్ ఐడి కావాలన్నప్పుడు ఫీమేల్ ఐడి కావాలని టప్మని అమ్మాయిలు కూడా పెట్టేస్తాడు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఒకవేళ హౌ టు అప్రోచ్ ద ఫిల్మ్ మేకర్ ప్రాపర్లీ అనేది మీరు ఒకసారి చెప్తే. యాజ్ అప్రోచింగ్ ఫిల్మ్ మేకర్ రైట్, ఐ టెల్ ఇన్ బోత్ వేస్. ఇది మీరు ఏడీగా డైరెక్టర్ని అప్రోచ్ చేసినప్పుడు, లేదా మీరు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ని కూడా. ఏడీస్ యాజ్ ఎ సెడ్, ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ ఐ స్పోక్ ఇన్సైడ్ ఏంటంటే, బిగ్గెస్ట్ ప్రాబ్లం చాలామంది చేస్తుంది ఏంటంటే ఇవాళ రేపు ద బ్యాడ్ అప్రోచ్. బ్యాడ్ అప్రోచ్ అంటే ఏంటిది? అంటే ఇప్పుడు మనం దారిలో బయట కలిసాం, ఓకే, బయట కలిసినప్పుడు యాజ్ ఎ సెడ్ ఇందాక, దట్ 1 minute 5 minutes ఉన్నప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ ఇట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. చెప్పండి ప్రాపర్లీ, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు డూ. మీ అప్రోచ్ బ్యాడ్ అయితే దట్ గివ్స్ అ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. అంటే సిన్సియర్ కాదు, లేకపోతే ఏదో జస్ట్ అలా టప్ప టైం పాస్, ఆ ఇంప్రెషన్ వస్తుంది. ఏమో దేర్ మైట్ బి టాలెంట్స్, చాలా మిస్ అవుట్ అయ్యి ఉండొచ్చు మేము కూడా, బట్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ ద రాంగ్ అప్రోచ్. ప్లీజ్ పుట్ యువర్, మీకు మెయిల్ పంపించండి, మెసేజ్ పంపించండి, అలాంటి స్కోప్ ఉందనుకోండి, పుట్ ఇట్ ప్రాపర్లీ. తెలుగులోనైనా పర్లేదు. చాలామంది ఒక బయట మిస్కన్సెప్షన్, నేను ఇంగ్లీష్లో టైప్ చేయలేను. నీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టు, బేసిక్గా నీ ఇంట్రెస్ట్ని పెట్టు. అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందో లేదని సెకండరీ, బట్ యువర్ అప్రోచ్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. ఐ సిన్సియర్లీ సజెస్ట్ దిస్, ప్లీజ్ బ్యాడ్ అప్రోచెస్ చేయొద్దు. బ్యాడ్ అప్రోచ్ చేయడం వల్ల యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ సమ్టైమ్స్ వైజ్ ఆపర్చునిటీస్. నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో కొంతమంది చాలా ఒక యాక్సెస్ ఉంది కదా, టక్కాకలు పెడుతుంటారు అనమాట. ఎలా అంటే, అన్నా నెక్స్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అని గుర్తుపెట్టుకో, నన్ను గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా చేసినప్పుడు నా మెసేజ్ని ఓపెన్ చేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆ పర్సన్. నేను ఐ వుడ్ రాదర్ సెండ్ ఇన్ యువర్ రెజ్యూమే ఆర్ టెల్ మీ ఏంటి క్లియర్గా. సో మీరు మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడం రావాలి వెరీ సిన్సియర్లీ. అది వోకల్గా అవనండి, టెక్స్ట్ పరంగా అవ్వనండి. మీకు అవకాశం దొరికినప్పుడు ప్లీజ్ యూజ్ ఇట్. అండ్ ప్రొడ్యూసర్ స్పీచ్ చేసినప్పుడు అయితే, ఐ నో ఇట్స్ లాంగర్ జర్నీ, ఐ నో, బట్ డెబ్యూ ఫిల్మ్ మేకర్స్ ప్లీజ్ యూ షుడ్ హ్యావ్ యువర్ మెటీరియల్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే సినాప్సిస్ ఆర్ ఎ పిచ్ డెక్. పిచ్ డెక్ మీ అందరికీ తెలుసుకుంటే సినాప్సిస్ డాక్యుమెంట్. మీ సినిమాని ఎంత ప్రాపర్గా ఒక డాక్యుమెంట్ అయితే ప్రజెంట్ చేసుకోగలరో అది చేయండి. వాట్ ఎవర్ ఇట్ టేక్స్. అది చదివి బేసిక్గా పిలవాలి. నన్ను చదివే పిలిచారు, సింహ నన్ను చదివే పిలిచాడు, ఓకే, నరేషన్ ఇచ్చాను. తర్వాత ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ టైం ఇయ్యరు, గంట ఇస్తాను, కలుస్తాను, ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ ఇవ్వరు, అది జరగదు. అది ఈవెన్ సింహ నెంబర్ ఆల్సో ఐ గాట్ ఫ్రమ్ సమ్ నెంబర్ కాదు, సింహ మీటింగ్ నాకు ఎవరి ద్వారా జరిగింది. 6 months తర్వాత మా ఇద్దరు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆఫ్టర్ దట్ వీ కెన్ డూ ఇట్ అని. ఇది ఇట్లా ఉంటుంది. సో ప్లీజ్, పిచ్ డెక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్, నేనైతే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళా. ఐ ఫినిష్ మై బౌండ్ స్క్రిప్ట్. వెన్ అ ప్రొడ్యూసర్ ఆస్క్డ్ మీ, డూ యూ హ్యావ్ స్క్రిప్ట్? ఐ సెడ్ ఎస్ సార్, ప్లీజ్ మెయిల్ మీ లైక్ దిస్, ఇట్ హ్యాపెన్ లైక్ మెయిల్ దిస్. లేదు సార్, నేను 15 రోజులు టైం ఏంటి రాస్తాను. రాసిన తర్వాత ఓ ప్లీజ్, అంటే ఫస్ట్ టైమర్స్కి అది కొంచెం రెడీ హ్యాండీ ఉండాలి. నీ పిచ్ డెక్ చెప్పేయాలి, విజువల్ ట్రీట్మెంట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఉంటే. బట్ 1-2 pages ఆఫ్ స్టోరీ, వాట్ ఈజ్ యువర్ స్టోరీ తెలియాలి. నన్ను ఎవరైతే ఆయన అడిగాడో కథ చెప్పు అన్నప్పుడు అది చెప్పగలగాలన్నమాట 1 paperలో. సో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్, యూ షుడ్ బి రెడీ విత్ యువర్ మెటీరియల్. అది చూసినప్పుడే మీలోని కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ స్టోరీ బేసిక్గా అర్థమవుతుంది. ఇట్ హ్యాపెండ్ విత్ మీ లైక్ దట్. అందుకే నాకు ఫెయిత్ వచ్చింది. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. అది చాలా ఇంపార్టెంట్. యా, అది So thank you so much, sir. And can I have the sapling here? And also ఈ ఈవెంట్కి ప్రత్యక్షంగా నేను మేనేజ్ చేస్తుంటే పరోక్షంగా ఇంకొక ఆయన ఉన్నాడు, శివ అని, నా క్లోజ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. సో కెన్ ఐ హ్యావ్ మిస్టర్ శివ sir, the cinematography faculty on the dais, to present the sapling to our chief guest. And thank you first Rifty for identifying me and calling me here. ఇది నాకు ఆల్మోస్ట్ నా బ్యాక్ టు మై ఫిల్మ్ స్కూల్ డేస్ లాగా అనిపించింది. సేమ్ నేను అది అక్కడ మూలలో కూర్చోవడం. సో గ్లాడ్ ఐ కుడ్ ఫైండ్ సమ్ ఎలిజిబిలిటీ
to represent and talk to you guys. I'm very happy. As I said, please go positive, be positive, go forward. There's nothing cheyalendante em ledu. It's tough, it's real, but it's possible. And that's what I can say. You can see example like me. You will also be someday like that. Also, I would like to invite our Madam Dean on the dais for the vote of thanks. Hi, how are you? గట్టిగా ఎలా అనిపించింది క్లాస్? బాగుందా? మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అనేది? అందరూ మనది ఫిలిం స్కూల్ ఇంకా గట్టిగా అరవాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ మనకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఇంత ఓపెన్గా మాట్లాడే మనుషులు అరుదుగా దొరుకుతారు. ఒక మాస్క్ వేసుకొని మాట్లాడడం, యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ సినిమాటోగ్రఫీ. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ సర్ టు కమ్ అండ్ షేర్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. హీ స్పోక్ లైక్ వన్ ఆఫ్ అస్ అండ్ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ అప్రిషియేట్ దాట్. ఒకసారి క్లాప్ చేయండి అందరూ. అండ్ all the best, sir. Hopefully you do many more projects and hopefully you work with our students, cinematography, acting and whatever it is, direction. Thank you, sir. Thank you so much. First of all, మీ అందరికీ congrats and first round of cheers for yourself ఎందుకంటే you choose this art, this filmmaking, okay? You should be proud. Honestly speaking, you should be proud because మనం అందరి లాట్లోంచి కాకుండా సెపరేట్, అదైతే మాత్రం రియల్. షైన్, one day you'll also have stories to tell, అప్పుడు ఆ జర్నీని మీరు చెరిష్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్, ట్రస్ట్ మీ, ఐఎమ్ ఫీలింగ్ ఇట్. యా, థ్యాంక్ యూ గైస్.